హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు సెషన్లో ఓకేనా, ఈరోజు సెషన్లో ఏదైతే ఉందో విపిసి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, విపిసి. సో విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకేనా, విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇప్పుడు దాకా మనం సర్వర్ లాంచ్ చేస్తాం కదా, సర్వర్స్ లాంచ్ చేస్తాం. ఈ సర్వర్స్ అన్ని ఎక్కడ లాంచ్ చేస్తాం తెలుసా? డిఫాల్ట్ విపిసి. ఓకేనా, డిఫాల్ట్ విపిసి అనే దాంట్లో లాంచ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఏడబ్ల్యూఎస్ లో డిఫాల్ట్ విపిసి అనే ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్ లోనే మీరు సర్వర్స్ అంతా లాంచ్ చేస్తారు. బట్ రియల్ టైమ్ లో ఏంటంటే డిఫాల్ట్ విపిసిస్ అనేది వాడరు. ఓకేనా, డిఫాల్ట్ గా ఇచ్చినవి మనం వాడరు అనమాట. సో డిఫాల్ట్ విపిసిస్ వాడుకుంటే అసలు ఏంటి ప్రాబ్లము? ఓకేనా, ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, విపిసి అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. మనం వాడేది ఏంటి? వర్చువల్ క్లౌడ్స్. ఓకేనా, మనం వాడేది ఏంటంటే వర్చువల్ క్లౌడ్స్. వర్చువల్ క్లౌడ్స్ అంటే ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, కానీ జీసీపీ కానీ, ఇవన్నీ వర్చువల్ క్లౌడ్స్ అనమాట. ఇదంతా పెద్ద వర్చువల్ క్లౌడ్స్. ఇందులో మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక ప్రైవేట్ గా, ఓకేనా, ఒక ప్రైవేట్ గా ఒక చిన్న పార్ట్ తీసుకొని ఈ పార్ట్ లో మీరు సర్వర్స్ లాంచ్ చేసుకుంటున్నారు. ఇది హెచ్డిఎఫ్సి, ఇది ఐసిఐసి, ఇది జొమాటో. ఇలా మీరు ఒక ప్రైవేట్ గా, ఓకేనా, ప్రైవేట్ గా ఒక బ్లాక్ అరేంజ్ చేసుకొని బ్లాక్ లోని ప్రాజెక్ట్ తగ్గట్టుగా మనం పెడుతున్నారు అన్నట్టుగా అనుకుందాం అనమాట. సో అలా కాకుండా ఈ డిఫాల్ట్ విపిసి వాడితే ఏమవుతుంది? కానీ డిఫాల్ట్ విపిసి అనేది వాడితే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ ఇది నీ ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. జనరల్ గా అజ్యూమ్ చేసుకుందాం ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇక్కడ ఏదైతే ఉందో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇక్కడ మీరు ఏదైతే ఉన్నాయో ఒక ఐసిఐసిఐ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కానీ ఐసిఐసిఐ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక ఎన్ని సర్వర్లు కావాలి? ఇదంతా డిఫాల్ట్ అనుకుందాం. కానీ డిఫాల్ట్ విపిసి అనుకుందాం. దీనికి ఒక 500 సర్వర్లు కావాలి. కానీ దీనికి ఒక 500 సర్వర్ కావాలి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ప్రాజెక్ట్ చేస్తున్నారు. కానీ హెచ్డిఎఫ్సి ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక 1000 సర్వర్లు కావాలి. జొమాటో చేస్తున్నారు. దీనికి ఒక 1000. ఓకేనా, ఫ్లిప్కార్ట్ ఇలా లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా లాంచ్ చేసుకుంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది మీరు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఈ డయాగ్రామ్ బట్టి ఒక సెట్ అయిన, ఓకేనా, కొన్ని 100 ప్రాజెక్ట్సే కాదు కదా. ఇప్పుడు మనం క్లౌడ్ వాడుకుంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడుతున్నారు. కొన్ని వేల ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు డిఫాల్ట్ విపిసిలో. ఇలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక పాయింట్ తర్వాత ఇక్కడ ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. జస్ట్ యూ కెన్ స్పీక్ నౌ. ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఏమవుతుందో ఒకసారి తెలుసుకుందాం. జనరల్ గా అనమాట. అంటే ఒక డిఫాల్ట్ విపిసి ఏడబ్ల్యూఎస్ ఇచ్చాడు, అందులో నీ సర్వర్స్ అంతా లాంచ్ చేసేసుకుంటున్నావు. ఓకేనా, ఇలా ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఏమవుతుంది? ఇలా ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ కూడా, ఓకేనా, అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒకే డిఫాల్ట్ విపిసిలో పెట్టడం వల్ల మనకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా, మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి అనమాట. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒకే విపిసిలో పెడితే, డిఫాల్ట్ విపిసిలో పెడితే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఏంటంటే ఒక టైం తర్వాత, ఓకేనా, ఒక టైం తర్వాత ఏదైతుందో ఈ ఐసిఐసిఐ సర్వర్లు ఈ హెచ్డిఎఫ్సితో మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు సర్వర్లు కూడా సేమ్ విపిసిలో సేమ్ విపిసిలో ఫాలో అయి ఉన్నాయి. ఇవి రెండు ప్రాజెక్ట్స్ కూడా సేమ్ విపిసిలో ఫాలో అయి ఉన్నాయి. సో ఈ సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, ఈ సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, కానీ ఈ సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు. స్టార్టింగ్ లో ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టార్టింగ్ లో మనకి ఏంటంటే ఈ ఎయిర్టెల్ సెపరేట్ గా ఉండేది, డొకోమో సెపరేట్ గా ఉండేది. ఇలా సెపరేట్ అనమాట. సెపరేట్ గా ఉండేది. ఒక టైం తర్వాత ఈ నెంబర్లు ఇక్కడ స్విచ్ చేసుకోవచ్చు. ఓకేనా, పోర్ట్ ఉండేది కదా, ఇలా చేసుకోవచ్చు అనేసరికి ఏంటంటే మనకు అప్పుడు జరిగిన స్టార్టింగ్ లో ఏంటంటే మీరు ఒకరికి ఫోన్ చేస్తుంటే వేరే వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోయేది, వాళ్ళు మాట్లాడేవారు. లేదా ఇద్దరు మాట్లాడుకుంటే మనం కనెక్ట్ అవ్వి కానీ అలా జరుగుతుంటాయి కదా. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఇవంతా కూడా ఒకే నెట్వర్క్ లో ఉంటాయి. సర్వర్లు మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మాట్లాడుకోవడం అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఎస్ఎస్ఎస్ చేశారనుకుంటే ఆ సర్వర్కి వెళ్ళిపోవచ్చు. కానీ క్రెడెన్షియల్స్ అవి ఉన్నాయి అనుకోండి, వెళ్ళిపోతాయి. బట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి వెళ్ళకూడదు కదా. ఎందుకంటే ఈ హెచ్డిఎఫ్సి ప్రాజెక్ట్ అనేది ఐసిఐసితో మాట్లాడకూడదు. బికాస్ దేర్ ఆర్ 2 కంప్లీట్ గా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ జొమాటో అనేవాడు ఊబర్ తో మాట్లాడకూడదు. ఓకేనా, జస్ట్ ఊబర్ ఫుడ్ కూడా ఉంది కదా. ఓకే, ఓలా అనేది ఊబర్ తో మాట్లాడకూడదు. ప్రతిదానికి ఇండివిజువల్ సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు ఈ క్లయింట్ డేటా కనుక వీడు దొరికితే ఇంకా ఇందులో ఏముంది? ప్రాబ్లం కదా. సో ఇలా కాదు, ఇలా ఒకే విపిసిలో ఎంటర్ చేయడం, ఒకే విపిసిలో లాంచ్ చేసుకోవడం వల్ల మనకి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో సర్వర్స్ మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రీజన్. సేమ్ విపిసిలో సర్వర్స్ లాంచ్ చేసుకోకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఈ సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎంత?
192.100.1.0 నెక్స్ట్ ఇంకో సర్వర్ లాంచ్ చేస్తారు కదా ఇందులో, అది దానికి ఇంకో IP అడ్రస్ వస్తుంది 192.100.2.0. నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ లో ఇంకో సర్వర్ 192.100.3.0. అలా సర్వర్స్ లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా, ఈ చివరిని ఏదైతే ఉందో ఈ నెంబర్ ఒకటే ఒక /24/16 ఇవన్నీ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం. జనరల్ గా అజ్యూమ్ చేసుకోండి. ఒక టైం తర్వాత ఈ నెంబరింగ్ ఎండింగ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇది మారుస్తాడు, కానీ ఇది మార్చుకొని ఇది మోడిఫై చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 అలా ఒక లైన్ వరకు వెళ్తుంది. తర్వాత ఈ సిరీస్ కూడా అయిపోతుంది. తర్వాత ఇది మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా చేసుకుంటూ వెళ్ళేసరికి ఒక టైం తర్వాత ఏమవుతుందో తెలుసా, నీకు పబ్లిక్ ఐపీస్ అనేది అయిపోతాయి. AWS తోటి మీకు అసైన్ చేయడానికి పబ్లిక్ ఐపీస్ అనేది అయిపోతుంటాయి అనమాట. ఎందుకంటే అందరూ డిఫాల్ట్ VPCs వాడుకుంటున్నారు. ఐపీస్ అనేది ఒక టైం తర్వాత అయిపోతుంది. అప్పుడు AWS తోటి ప్రొవైడ్ చేద్దామన్నా మీకు ఐపీస్ ఉండవు. సో అందుకని ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల ఒకే VPCs లో లాంచ్ చేసుకోవడం వల్ల మనకి IP ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అండ్ సెక్యూరిటీ అనేది అసలు ఉంటేనే ఉండదు. ఓకేనా, సెక్యూరిటీ అనేది ఉంటేనే ఉండదు. సర్వర్స్ మాట్లాడుకుంటాయి అనమాట. సో ఇలా కాకుండా ఏంటంటే సెపరేట్ గా ఏ ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగా VPCs అనేది క్రియేట్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగా VPCs అనేది క్రియేట్ చేస్తారు అనమాట. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇప్పుడు HDFC ప్రాజెక్ట్ అనుకోండి, HDFC VPC, HDFC ప్రాడ్, ఓకేనా, HDFC ప్రాడ్ VPC అనమాట. ఈ ప్రాడ్ VPC ఒకటి క్రియేట్ చేస్తారు. అండ్ అదే మళ్ళీ HDFC ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, HDFC డెవ్, ఓకేనా, డెవలప్మెంట్ కి అండ్ టెస్టింగ్ కి, ఓకేనా, డెవలప్మెంట్ కి టెస్టింగ్ కి ఒక VPC ఉంటుంది. అండ్ అలా ప్రతి ప్రాజెక్ట్ కి డిఫరెంట్ VPCs ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ రెండు ఒకటే ఉండకూడదు. ఓకేనా, ఈ HDFC ప్రాజెక్ట్ ప్రొడక్షన్ గా సెపరేట్ VPC లాంచ్ చేసుకోవాలి. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్ మాత్రమే లాగిన్ అయ్యేటట్టుగా, అప్లికేషన్ అంతా రన్ అయ్యేటట్టుగా నీట్ గా సెపరేట్ VPCs మెయింటైన్ చేసుకుంటాం. మిగతాదంతా కూడా డిఫరెంట్ VPCs అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ICICI ప్రాడ్, ICICI టెస్ట్, జొమాటో ప్రాడ్ VPC, జొమాటో టెస్ట్ VPC. సో ఇలా డిఫరెంట్ VPCs అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఆ VPC క్రియేట్ చేయడం, లాంచ్ చేస్తున్నాను. VPC అంటే నార్మల్ గా సర్వర్స్ లాంచ్ చేసి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ. ఈ VPC లో ప్రతి స్టెప్ కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. అది 7 to 8 స్టెప్స్ వరకు ఉంటాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేద్దాం. కానీ స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇది కూడా క్లాస్ లో మీకు అర్థం అవుతుంది. ఒక్కసారి చూడండి. కానీ ఈ డయాగ్రామ్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ డయాగ్రామ్ జస్ట్ విల్ గో విత్ దిస్ ఆప్షన్స్. ఏంటంటే ఋషి ఒక VPC కి ఒక సర్వరే ఉంటుందా? నో, ఒక VPC లో, ఓకేనా, ఒక VPC లో ఎన్ని సర్వర్స్ అయినా మనం లాంచ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు HDFC అనుకో, HDFC ప్రాడ్, టెస్ట్, డెవ్ అన్ని దాంట్లో చేసుకోవచ్చు, లేదా సెపరేట్ చేయాలంటారా? ప్రాడ్, డెవ్, టెస్ట్ కూడా అన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ కనుక సెపరేట్ VPC పెట్టుకుంటాం. ఒక HDFC ప్రొడక్షన్ కి సెపరేట్ VPC పెట్టుకుని అందులో ఒక 50-60 సర్వర్లు ప్రొడక్షన్ సంబంధించి లాంచ్ చేసుకుంటాం. మళ్ళీ టెస్ట్ అందులో కలుపుతాం అనమాట రియల్ టైమ్ లో. ఓకే. VPC కాన్సెప్ట్ కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అక్కడ డిఫాల్ట్ VPC ఇప్పుడు దాకా లాంచ్ చేసాం కదా, అక్కడ ఏం జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ అనేది వెళ్దాం. ఇది అయిపోయిన తర్వాత నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్ బట్టి అంటే AWS అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో ఉన్న డయాగ్రామ్ ని దాన్ని బట్టి చూడండి. ఇది అనమాట, ఇది ఈ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో ఏదైతే ఒక ఆర్కిటెక్చర్ ఇచ్చాడో ఇదే ఆర్కిటెక్చర్ నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను అది చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూద్దాం. ఓకేనా, VPC అని ఈ సెర్చ్ బార్ లో ఎంటర్ చేయండి. ఓకేనా, VPC ఐసోలేటెడ్ క్లౌడ్ సర్వీసెస్ అట. అంటే VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, కింద ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో ఐసోలేటెడ్ క్లౌడ్ సర్వీసెస్ అనమాట. జస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకే, VPC కనుక సరిగ్గా కాన్ఫిగర్ చేయకపోతే సర్వర్స్ లాంచ్ చేయలేరు. సర్వర్స్ లాంచ్ చేసినా సర్వర్స్ కి కనెక్ట్ అవ్వు. ఓకేనా, ఇక్కడ యువర్ VPC అనే కాన్సెప్ట్, యువర్ VPC అనే కాలమ్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ దట్ యువర్ VPC మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఇది డిఫాల్ట్ VPC అనమాట. ఓకే, డిఫాల్ట్ VPC. ఒక్క నిమిషం, ఏదో తీసుకుందాం. కానీ డిఫాల్ట్ VPC. నేను ఏమంటున్నానంటే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్.
1 minute. Okay, no problem. ఇక్కడ Ubuntu launch instance ఇక్కడ Ubuntu మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ సర్వర్ కనెక్ట్ అవ్వండి. సర్వర్ ఐ మీన్ చూస్ యువర్ సర్వర్. నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, గో టు నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్. ఇక్కడ మీరు ఉంది కదా డిఫాల్ట్, ఈ డిఫాల్ట్ లాంచ్ చేశారు కదా, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఈ డిఫాల్ట్ విపిసి వాడము అంటున్నాను. ఓకేనా, డిఫాల్ట్ విపిసి అనేది వాడొద్దు. స్పెసిఫిక్ విపిసిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రాజెక్ట్స్ అన్నట్టుగా అది డిస్కస్ చేస్తాను. ఈ పాయింట్ ఇది వాడింది గోయింగ్ ఫార్వర్డ్ ఇంక వాడొద్దు. ఐ మీన్ విపిసిస్ అనేది ఎలా వాడతారు రియల్ టైం అనేది ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ మీకు విపిసి అనేది ఒకటి ఉంది. ఓకేనా, విపిసి అనేది దీనికి ఐపీ అడ్రస్ ఏంటి 172.31.0.0. ఓకేనా, 0.0 అని చెప్పేసి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాడు. అంటే ఏంటి, నేను సర్వర్ లాంచ్ చేసినప్పుడు కానీ సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ రేంజింగ్ ఎలా ఉంటుందో తెలుసా, 172.31.0.0. ఓకేనా, 0.0 అని చెప్పేసి /16 ఇచ్చాడు. ఈ నెక్స్ట్ టైం నేను సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఈ విపిసిలో కనుక లాంచ్ చేస్తే నా ఐపీ అడ్రస్ రేంజింగ్ అనేది ఇలా వస్తుంది, 31.0.0.16, 31.1.0.16, 2.0, 3.0, 4.0 అలా మీకు వస్తా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా చివరిని ఏదైతే ఉందో /16 పెట్టడం వల్ల ఎన్ని ఐపీస్ వస్తాయి తెలుసా? ఇలా /16 పెట్టడం వల్ల ఎన్ని ఐపీస్ వస్తాయి అంటే మొత్తం 65,000. ఓకేనా, 65,500 ప్లస్ ఐపీస్ వస్తాయి. ఇక్కడ మీకు ఇలా విపిసి లాంచ్ చేసుకోవడం వల్ల మీరు ప్రాజెక్ట్ లాంచ్ చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ లో మొత్తం ఎన్ని ఇలా /16 పెట్టడం వల్ల 65,000 ఐపీస్ అనేది మీరు సర్వర్స్ లాంచ్ చేసుకోవచ్చు. ఒక విపిసిలో ఇన్ని లాంచ్ చేసుకోవచ్చు. /16 వీట్ పెట్టాడు. ఓకేనా, /16 వీట్ పెట్టాడు, 65,000 ఐపీస్ అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా, ఏం లేదు, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చివరిన 16 పెట్టడం వల్ల 65,000 ఐపీస్ అనేది వస్తున్నాయి అన్నట్టుగా అనుకుందాం అనమాట. మనకి హోమ్ నెట్వర్క్ ఉంది కదా, మనకు హోమ్ నెట్వర్క్ ఉంది కదా, అంటే మనం అందరూ వైఫై పెట్టించుకుంటాం సంథింగ్ అలా ఉంది కదా. దానికి ఏ నెట్వర్క్ వస్తుందంటే దానికి /16 అని ఉంది కదా, /16 అనేది రాదు, /32 వస్తుంది. ఓకేనా, /32 వస్తుంది అనమాట. కాకపోతే ఒక్కసారి సెర్చ్ చేయండి ఇక్కడ, లేదంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్, ఒక్కసారి సెక్యూరిటీ గ్రూప్ వెళ్ళండి, ఏదైనా సెక్యూరిటీ గ్రూప్, క్లిక్ ఆన్ సెక్యూరిటీ. ఓకేనా, సెక్యూరిటీ మీద ఎంటర్ చేస్తాను చూడండి. చిన్న నెట్వర్కింగ్ కాన్సెప్ట్, ఒక్కసారి అలా కాన్సన్ట్రేట్ చేయండి, అయిపోతుందండి, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మీరు సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత, ఓకే, సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ దట్ ఆప్షన్. అండ్ ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ ఉంది కదా, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కస్టమ్ టీసీపీ అన్న పోర్ట్ నెంబర్ 22 ఏదైతే ఉందో 22 యాడ్ చేయండి, 22. అండ్ ఇక్కడ మై ఐపీ చూసారా, ఇక్కడ 32 అని ఇచ్చానా, 32 అని నేను ఇవ్వలేదు, మై ఐపీ అని ఎంటర్ చేస్తే డిఫాల్ట్ గా 32 అని తీసేసుకుంటుంది. 32 అంటే ఏంటంటే ఈ నీ ఇంటికి వచ్చిన ఐపీ అడ్రస్ మళ్ళా ఇంకొకరికి అసైన్ అవ్వదు. మీ ఇంటికి వచ్చిన ఐపీ అడ్రస్ మళ్ళీ ఇంకొకరికి అసైన్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చొని ఏమైనా చాలా మంది అంటే ఏమైనా రాంగ్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇలా చేస్తుంటారు. వెంటనే పోలీస్ వాళ్ళు ఎలా పట్టేసుకుంటున్నారు, ఓకేనా, జస్ట్ ఆ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటున్నారు. /32 అంటే ఈ భూ ప్రపంచంలో మళ్ళీ ఈ ఇంటికి వచ్చే నెట్వర్క్ మళ్ళీ ఇంకొకరికి రాదు. సో ఈ ఐపీని ట్రేస్ చేసి ఎవరిదైతే నెట్వర్క్ అక్కడికి వెళ్ళడం, జస్ట్ ఈ డీటెయిల్స్ తీసుకోవడం, పలానా హౌస్ అడ్రస్ వెళ్ళడం, వెంటనే ఇంటికి వచ్చేస్తున్నారు. ఓకేనా, /32 అంటే ఒకటే ఐపీ వస్తుంది, ఒకటే వస్తుంది, అది నేను చూపిస్తాను ఇక్కడ. ఓకేనా, అండ్ /16 పెట్టుకుంటే, ఓకేనా, ఈ 2 పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. ప్రెసెంట్ ఇలాగా జస్ట్ ఏదైనా ఎనీథింగ్, ఓకేనా, ఎనీథింగ్ /32 వస్తే ఒకే ఒక ఐపీ వస్తుంది. అండ్ /16 పెడితే 65,000 ప్లస్ ఐపీస్ వస్తాయి అనమాట. ఓన్లీ 1 ఐపీ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, ఒకటే ఐపీ. డన్, ఈ 2 పాయింట్స్ ను గుర్తుపెట్టుకుందాం. అండ్ విల్ గో ఆన్ విత్ ద నెక్స్ట్ స్టెప్ అనమాట. ఈ ఐపీస్ 16 పెడితే 65,000 వస్తున్నాయి, 32 ఎలా వస్తాయి, ఇది కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, డిఫాల్ట్ గా వాళ్ళు ఎలా ఉన్నాయో అలా చేసేసినా సరిపోతుంది. బట్ స్టిల్ అంటే అట్లీస్ట్ మనం ఈ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ వెనకాల ఎన్ని నెంబర్స్ ఇస్తే ఎన్ని ఐపీస్ వస్తాయని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు /32 పెట్టారనుకోండి, చివరిన మీకు ఐపీ అడ్రస్ చివరిన /32 పెట్టారనుకోండి, 2/0 అనమాట. ఓకేనా, 2/0 మనకి స్లాష్ చివరి వరకు ఎంత ఉంటుంది అంటే 32 వరకునే ఉంటాయి ఐపీస్, అంటే 32 రేంజ్ వరకునే ఉంటుంది. 2/0 ఎంత అవుతుంది, 2/0 అంటే మళ్ళీ ఏదైతే ఉందో 2/0 = 1 అవుతుంది. ఓకే, 2/0 ఏదైతే ఉందో 1 అనమాట. మనకి ఒకటే ఐపీస్ వస్తుంది.
ఒకటే ఐపీ వస్తుంది. నెక్స్ట్ మీరు చివరిలో ఇక్కడ /16 పెడితే 65,000 అన్నాను, /32 పెడితే 1 అన్నాను. ఇప్పుడు చివరిలో /31 పెట్టండి. 31 పెడితే ఇక్కడ 32 నుంచి ఎంత తగ్గింది? 1 తగ్గింది అనమాట. అప్పుడు 2/1 అవుతుంది. ఓకేనా? 2/1 అవుతుంది. /31 పెడితే మీకు ఎన్ని ఐపీస్ వస్తాయి? 2/1 = 2. 2 ఐపీస్ వస్తాయి. అంటే ఒక విపిసిలో కనుక ఈ పెద్ద విపిసి కనుక /16 కాకుండా 31 పెట్టారనుకోండి, ఈ విపిసిలో 2 సర్వర్లు మాత్రమే నువ్వు లాంచ్ చేయగలవు. ఓన్లీ 2 సర్వర్స్ లాంచ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ అలా కాదు, నేను 30 పెట్టాను అనుకోండి, కానీ /30 పెట్టాను అనుకోండి, ఇక్కడ మొత్తం ఎంత తగ్గింది? ఓకే, 32కి 2 తగ్గింది అనమాట. అంటే 2/2. కానీ 2/2 ఇది ఏమవుతుందంటే 2 × 2. ఓకేనా? 2 × 2 ఏదైతే ఉందో ఇది 4 ఐపీస్ వస్తాయి. ఓకేనా? 4 ఐపీస్ వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ /29 పెట్టారు అనుకోండి, ఓకేనా? /29 అంటే 30 మాక్సిమం 32 అండి. చూసారా మన ఇంటికి వచ్చే నెట్వర్క్ అంతా 32. ఇది లాస్ట్ అనమాట. సో దాని నుంచి నేను ఒక్కొక్కటి తగ్గించుకుంటే ఇది /16 వరకు పెట్టాడు కదా, మీకు ఆ మ్యాథ్ అనేది బ్యాక్ ఎండ్ లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ /2/29 పెట్టాడు. సో 29కి ఎంత తగ్గింది? 2 పవర్. ఓకేనా? 2 పవర్ వేర్ ఇస్ పవర్? 2/29 30 31 32 3 తగ్గింది. సో ఇక్కడ ఏంటి? 2 × 2 ఓకేనా? 2 × 2 4 ఇక్కడ 8 ఐపీఎస్ వస్తాయి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ విపిసి క్రియేట్ చేసినప్పుడు, కానీ వైల్ క్రియేటింగ్ ద విపిసి, ఇక్కడ మీరు AWS వీడియో ఎంత క్రియేట్ చేసుకున్నాడు? కానీ /16 కట్టాడు అంటే 65,000 ఐపీఎస్ పైగా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా 16 కాకుండా ఒక 31 32 అలా 29 పెట్టారు అనుకోండి, ఆ లిమిటెడ్ ఐపీఎస్ మాత్రమే వస్తాయి. అండ్ ఇంకా జస్ట్ ఒక్కసారి ఇది వెరిఫై చేసుకుంటూ మనకి 65,000 ఉంది కదా, అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ /28 పెడదాం. 28 పెడితే ఎంత తగ్గుతుందో చూసుకోండి. కానీ 28 పెడితే ఇక్కడ 2/4 అవుతుంది. కానీ 2 పవర్ ఇక్కడ ఎంత తగ్గుతుంది, అక్కడ ఎంత యాడ్ అవుతుంది? దట్స్ ఇట్. ఇక్కడ 2/4 అవుతుంది. కానీ 2/4 ఇక్కడ ఏంటంటే ఒక విపిసిలో అప్పుడు మీరు ఎన్ని సర్వర్ లాంచ్ చేయగలరు? 16 ఐపీస్. ఓకేనా? 16 ఐపీస్. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఒక విపిసిలో ఒక సర్వర్ లాంచ్ చేయొచ్చు అని. ఇలా ఇక్కడ 32 పెట్టారు అనుకోండి, ఒకటే వస్తుంది సర్వర్. ఇలా /16 పెడితే మీకు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. మీకు రియల్ టైమ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 16 ఐపీసే పెడతారు. /16 అనే పెడతారు అన్నమాట. రియల్ టైమ్ లో ప్రతి సర్వీస్ కి కూడా విపిసి క్రియేట్ చేసినప్పుడు /16 పెడతారు. ఋషి మరి అదేంటి నాకు ఏంటి 65,000 ఐపీస్ ఏమి లాంచ్ అయ్యింది కదా, ఓకేనా? 65,000 సర్వర్స్ ఏమంత అవసరం ఉండదు కదా. అవసరం ఉండదు, కానీ ఈ పెద్ద నెట్వర్క్ నుంచి స్మాల్ నెట్వర్క్స్ ని తీసుకుంటారు. కానీ పెద్ద నెట్వర్క్ నుంచి ఏదైతే వస్తుందో స్మాల్ నెట్వర్క్ ఉంటుంది. అవి ఒకసారి చూద్దాం. ఓకేనా? రియల్ టైమ్ లో కూడా 16 పెట్టండి. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా చేస్తున్నాను, రియల్ టైమ్ సెటప్ కూడా మీరు అలా చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? యాజ్ ఇస్ ఏం ప్రాబ్లం కాదు కదా, అలాగే చేస్తారు కూడా. అఫీషియల్ డాక్యుమెంటేషన్స్ ఇదంతా. /27 పెట్టండి. సో ఎంత అయితే తగ్గిందో ఒకసారి 2/5 అట్ట. ఓకేనా? 2/5 వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2/5. ఓకే, 2/5 ఇది ఎంత అయింది? సో జస్ట్ 16 × 2. కానీ 16 × 2 యాడ్ చేస్తే ఓకేనా, ఒకటి తగ్గింది కదా, ఇక్కడ 16 ఇంకో 2 యాడ్ చేయండి సరిపోతుంది. 16 × 2 = 32 ఐపీస్. 32 ఐపీ ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇలా పెరుగుకుంటూ అనేది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ /24 పెట్టండి. ఇక్కడ జస్ట్ ఇంకా ప్రతి నెంబర్ రాయట్లేదు, /24 పెట్టండి. 24 పెడితే ఎంత పోతుంది? ఇక్కడ 3. ఓకే, 24 ఇదో 6 అదో 2 8 అనమాట. 2 పవర్ ఓకేనా, 2/8. 2/8 క్యాలిక్యులేట్ చేయండి. 2 × 2 × 2. సో మీకు మొత్తం ఎంత వస్తుందంటే 256 ఐపీస్ అనేది వస్తుంది అనమాట. 256 అనేది ఐపీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ /16 కానీ /16కి వచ్చేస్తుంది. /16కి వస్తే ఏమవుతుందంటే 2/16 అవుతుంది. 2 పవర్ ఎంత తగ్గింది? 16 తగ్గింది కదా. 16 తగ్గితే 2/16. నో ఇక 2 × 2 × 2 అలా 6 టైమ్స్ అనమాట. మొత్తం మీకు ఏదైతే ఉందో ఇది 2/16 అంటే ఆల్మోస్ట్ 65,000 ఐపీస్ వచ్చేస్తాయి. 65,536 ఐపీస్ వస్తాయి. 65,536 ఐపీస్ అనేది వస్తాయి అనమాట. సో బ్యాక్ ఎండ్ లో ఇక్కడ ఈ నెంబర్ కి 32 పెడితే 1 ఐపీ రావడానికి, 16 పెడితే ఇంత ఐపీస్ రావడానికి కారణం బ్యాక్ ఎండ్ లో మ్యాథ్ ఇది. బ్యాక్ ఎండ్ సో ప్రతి విపిసి లాంచ్ చేసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, 32 కానీ 31 కానీ 18 కానీ ఇలా ఇచ్చారు. విపిసి అయితే మాత్రం కంపల్సరీ 16 యాడ్ చేసుకుంటారు. అప్పుడు మీకు ఈ రేంజింగ్ లో ఐపీస్ అనేది వస్తాయి. ఈ రేంజింగ్ లో మనకి ఐపీస్ అనేది వస్తాయి అనమాట. సో ఫస్ట్ థింగ్ అది ఆ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్నెట్స్. సబ్నెట్ అంటే ఏంటి? ఓకేనా, సబ్నెట్ అంటే ఏంటి? ఈ పదంలోనే మనకి చిన్న ఆన్సర్ దొరుకుతుంది. సబ్ నెట్
అంటే ఏదైతే పెద్ద నెట్వర్క్ ఉందో, ఓకేనా, ఏదైతే పెద్ద నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ ని డివైడ్ చేయడానికి, ఓకేనా, ఆ నెట్వర్క్ ని డివైడ్ చేయడానికి యూజ్ అయ్యేది సబ్ నెట్ అనమాట. కానీ ఏదైతే పెద్ద నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ ని డివైడ్ చేయడానికి సబ్ నెట్. ఇక్కడ చూడండి, ఇది అగైన్ విల్ కమ్ టు దిస్ పాయింట్. సో జస్ట్ ఐ డిలీట్ దిస్ స్టఫ్. మనది సర్వర్ ఏదైతే ఉందో జస్ట్ ఒక్క నిమిషం, ఈ పెద్ద ఐపీ తీసుకుందాం, యువర్ విపిసి జస్ట్ ఇది కంట్రోల్ సి, కంట్రోల్ సి, యా దిస్ వన్, ఓకేనా. ఇది మెయిన్ విపిసి, మెయిన్ విపిసి. ఈ విపిసి ఏదైతే ఉందో, ఓకేనా, ఈ విపిసి ఏదైతే, ఒక్క నిమిషం, ఈ మెయిన్ విపిసి ఏదైతే ఉందో ఈ విపిసిని కాస్త డివైడ్ చేయడం, అంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేసుకోవడానికి. ఇదేంటి, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకోవడానికి సబ్నెట్ అనమాట. సబ్నెట్ 1 అంటే ఏంటి, ఈ ఒక 65,000 ఐపీఎస్ నుంచి ఒక ఐసిఐసిఐ ప్రాడ్ 1, ఓకే, ఐసిఐసిఐ ప్రాడ్ 1 అనుకుందాం. ప్రాడ్ 1 కి కొన్ని ఐపీస్, ప్రాడ్ 2 కి కొన్ని ఐపీస్ డివైడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది సబ్నెట్ అనమాట. ఓకే, సబ్నెట్ అనమాట. సో క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ ప్లేస్ హియర్. సో ఈ పెద్ద నెట్వర్క్ కాస్త డివైడ్ చేసుకోవడానికి ఐసిఐసిఐ ప్రాడ్, కానీ ఐసిఐసిఐ ప్రాడ్ అని చెప్పేసి, ప్రాడ్ 1 అని చెప్పేసి దీనికి కొన్ని సమ్ ఐపీస్ అనేది అలొకేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకో ఎన్విరాన్మెంట్, ఓకే, ఇంకో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మీరు ఐసిఐసిఐ ప్రాడ్ 2 కానీ ప్రాడ్ 2 అని చెప్పేసి ఈ కొన్ని ఐపీస్ అనేది తీసుకోవచ్చు, సమ్ ఐపీస్. అలాగే మీరు ఎంతైనా సరే డివైడ్ చేసుకోవచ్చు అనమాట. 65,000 వరకు వస్తాయి, ఎన్ని ఎన్వైరన్మెంట్స్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది. సో క్లిక్ ఆన్ దిస్ వన్, ఐసిఐసిఐ ప్రాడ్ 3 ఐపీస్ అనేది మీకు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సర్వర్స్ లాంచ్ చేస్తారు కదా, ఈ రేంజింగ్ ఎలా వస్తుందో తెలుసా, ఈ రేంజింగ్ లోనే వస్తుంది. అంటే ఏంటి, 172.31, ఓకేనా, 172.31 ఆ రేంజింగ్ లో వస్తుంది. ఇక్కడ కూడా 172.31 అండ్ నెక్స్ట్ కూడా 170, అంటే డిఫాల్ట్ వాటి ఇచ్చింది తీసుకున్నాను లేదు, 172.31. సో 31 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఏదైతే ఉన్నాయో ఈ ఐపీస్ అనమాట. దీనికి తగ్గట్టుగా అంటే ఏంటి, ఐపీస్ అంతా కూడా ఒకే నెట్వర్క్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా, ఒకే నెట్వర్క్ నుంచి వస్తుంది. సింపుల్ థింగ్ అండి, ఏం లేదు. మనం ఇప్పుడు మనకి హోమ్ నెట్వర్క్ పెట్టించుకుంటాం కదా, హోమ్ నెట్వర్క్. సో ఏంటి, ఎక్కడో కనుక మనం బాగా అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇంటికి నెట్ వస్తుంది, మన స్ట్రీట్ చివరిలోనే ఎక్కడో మెయిన్ ఒక పెద్ద రౌటర్ టైప్ ఉంటుంది, ఓకేనా, మెయిన్ రౌటర్ కానీ మెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళింటికి సెపరేట్ కేబుల్ అవుతున్నారు కదా, ఎవరింటికి వాళ్ళ ఇంటికి సెపరేట్ కేబుల్స్ అవుతున్నారు. సేమ్ ఇదే మెయిన్ నెట్వర్క్ ఇక్కడ పంపిస్తున్నాడు, ఇక్కడ నుంచి సబ్ నెట్స్ అనమాట, ఎవరింటికి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నట్టుగా ట్రీట్ చేయండి, ఇక్కడ ఏది 1, ఇక్కడ సర్వర్ 1 రావచ్చు, ఇక్కడ సర్వర్ 2 రావచ్చు, సర్వర్ 3 రావచ్చు, అలా ఏదైనా వస్తుంది. ఓకే, సో డన్. ఈ పాయింట్ నుంచి ఇది తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ సబ్నెట్. ఓకే, సబ్నెట్ అంటే ఏంటి, ఇక్కడ చూద్దాం. సబ్నెట్ కి ఎంత పెట్టుకుంటున్నాడు వాడు ఐపీస్, ఓకే, సబ్నెట్ వాడు ఎంత పెట్టుకుంటున్నాడో చూద్దాం. సబ్నెట్ వాడు ఎంత పెట్టుకుంటున్నాడు అంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, /20 పెట్టుకున్నాడు. కానీ /20 పెట్టుకుంటే దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటాం కదా, /20 20 అంటే అప్రాక్సిమేట్ గా, ఓకే, 20 మంది ఇది ఇంకా నెంబర్ తగ్గిస్తాడు కదా, సమ్ ఐపీస్ అనేది వస్తుంది అనుకుందాం. ఇక్కడ కొద్ది మ్యాథ్ క్యాల్కులేట్ చేయండి, ఓకేనా. 256 ఇంకెలా పెరిగే కొద్ది సమ్ ఎక్స్ ఐపీస్ అనేది, అంటే ఒక 1000 ఓకే, 1000 1200 అలా ఐపీస్ వస్తున్నట్టుగా చూడండి. కానీ ఎగ్జాక్ట్ మ్యాథ్ ఇక్కడ చేస్తే తెలిసిపోతుంది. ఇంకో కొద్ది 4-5 యాడ్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఈ 20 పెట్టుకున్నాడు అనమాట. నేను రియల్ టైమ్ అయితే 24 పెట్టుకుంటాను. ఇక్కడ ప్రతిదానికి కూడా 24 పెడతాం. అప్పుడు 200 ఐపీఎస్ వరకు వస్తాయి నాకు, 250 254 అలా ఐపీఎస్ వరకు వస్తాయి అనమాట. సరిపోతాయి అనమాట, ఒక ఎన్విరాన్మెంట్ గా సరిపోతాయి. 256 ఐపీఎస్ సరిపోతాయా అంటే అక్కడ ఆర్గనైజేషన్ లో సర్వర్లు అన్ని కలిపి ఒక 100 నుంచి 150 వరకు ఉంటాయి యావరేజ్ ప్రాజెక్ట్ కి. పెద్ద ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడలేదు, కానీ పెద్ద హెచ్డిఎఫ్సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ అనుకోండి, కొన్ని వేలల్లో సర్వర్స్ ఉంటాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ మీడియం ప్రాజెక్ట్స్ ఏమైనా చూసుకున్నా సరే ఒక ప్రాజెక్ట్ కి డెడికేటెడ్ గా చూసుకుంటే ఒక 30 నుంచి 40 సర్వర్లు సరిపోతాయి. అంటే కెపాసిటీని బట్టి ఇవన్నీ ఉంటాయి అనుకోండి, రఫ్ ఎస్టిమేట్, కానీ ఇదేమి కన్ఫర్మ్ అయిన నెంబర్ ఏం కాదు. బట్ ఆన్ అండ్ యావరేజ్ నేను చూసిన ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ కి 30-40 సర్వర్లకు ఈజీగా సరిపోతాయి అనమాట. సో ఇలా చేసుకుందాం. అంటే ఏంటి, సబ్నెట్ కి 16 పెట్టుకుంటున్నాడు. అండ్
సారీ సబ్నెట్ కి 24 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ అనమాట. ఏదైతే పెద్ద నెట్వర్క్ ఉందో ఇది ఏ రేంజ్ లో ఎన్ని ఐపీస్ కావాలనుకుంటున్నాడో అన్ని పెట్టుకునియండి. 20 అవసరం లేదు, 24 అవసరం లేదు, ఓకేనా, 28 అవసరం లేదు, ఏదైనా పెట్టుకునియండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఈ 2 పాయింట్స్ తెలుసుకుందాం, ఈ హాఫ్ అన్ అవర్ లో ఈ 2 పాయింట్స్ తెలుసుకుందాం. విల్ గో విత్ ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఓన్, ఓకే, ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నా ఓన్ విపిసిస్ నేను క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, నా ఓన్ విపిసి అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. మనం స్టార్టింగ్ నుంచి ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ ఏమిటి, ఐసిఐసిఐ ప్రాజెక్ట్, ఓకేనా. ఐసిఐసి అనేది ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అంటే ఈ విపిసి కూడా మీరు ఏం చేస్తున్నారు, ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఐసిఐసిఐ విపిసి అని చెప్పి క్రియేట్ చేయండి. ఐసిఐసిఐ అని విపిసి అని చెప్పి, మరి ఇంత డైరెక్ట్ నేమ్స్ అవ్వద్దు, ఐసివిపిసి అని క్రియేట్ చేయండి, ఓకేనా. ఐసివిపిసి అని చెప్పేసి క్రియేట్ చేసుకోండి అనమాట. సో క్లిక్ ఆన్ ఐసివిపిసి అని చెప్పి క్రియేట్ చేసి కాపీ దిస్ వన్ అండ్ క్రియేట్ విపిసి. విపిసి పైన ఆప్షన్ ఉంది కదా, ఇది క్రియేట్ చేయండి ఇక్కడ, ఓకే, ఇక్కడ క్రియేట్ చేయండి. అండ్ దీనికి ఒక రేంజ్ అడుగుతున్నాడు, IPv4 రేంజ్, ఏ రేంజ్ లో నువ్వు లాంచ్ చేయాలనుకుంటున్నావు, ఓకే, ఏ రేంజ్ లో లాంచ్ చేయాలనుకుంటున్నావు, ఇది కూడా ఇక్కడ ఇచ్చేయండి యాజ్ ఇట్ ఈస్ గా. సో ఇక్కడ ఇలా వీడు క్రియేట్ చేసుకున్నాడు కదా. సో నేను ఏం చేస్తానంటే కొత్త నెంబర్స్ కూడా ఏమవుతారు, యాజ్ ఇట్ ఈస్ గా కొద్ది నెంబర్స్ అటు ఇటు మార్చుకోవడం మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా. మీకు ఆర్గనైజేషన్ లో నువ్వు ఈ నెంబర్ పెట్టు, ఆ రేంజ్ అని చెప్పి ఎవరు మెన్షన్ చేయరు, మీరు ఒక రేంజ్ మెయింటైన్ చేయాలి, ఆ రేంజ్ లో వెళ్ళిపోతుంటాయి నెంబర్స్ అంతా, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉంది కదా, 150 ఇక్కడ ఏదైతే ఉందో 172 కాస్త ఏదో 150 అని పెడుతున్నాను, 150.30.30.0.0 ఇది నా ఐపీసీ రేంజ్. నెక్స్ట్ టైం నేను సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎలా వస్తాయండి, 150.30 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ హియర్, ఓకేనా, పేస్ట్ ఇట్ హియర్. నో IPv6 ప్రెసెంట్ అంతా ఇప్పుడు IPv4 రన్ అవుతుంది అనమాట. గో విత్ దిస్ వన్ అండ్ టెనెన్సీ డిఫాల్ట్ వెళ్ళండి, అంటే డిఫాల్ట్ అండ్ డెడికేటెడ్ గా ఉంటుంది. డిఫాల్ట్ అంటే నెట్వర్క్ అనమాట, దీనికి వచ్చే నెట్వర్క్ ఏదైతే డిఫాల్ట్, డెడికేటెడ్ అనుకోండి మళ్ళీ దీని ప్రైసింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. గో విత్ ద డిఫాల్ట్ ఓన్లీ, నాట్ ఏ ప్రాబ్లం. నేమ్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో అదే తీసేసుకుంటుంది. సో క్లిక్ ఆన్ విపిసి. స్టెప్ 1 ఏం చేసామండి, స్టెప్ 1 ఏం చేసాం, ఒక విపిసి మాత్రం క్రియేట్ చేశారు, ఓకేనా. స్టెప్ 1 ఏదైతే ఉందో ఒక విపిసి క్రియేట్ చేశారు. స్టెప్ 1 విపిసి, ఓకేనా. స్టెప్ 1 ఏదైతే ఉందో ఇది విపిసి అనేది క్రియేట్ చేశారనమాట. సో దిస్ ద స్టెప్ 1 అండ్ విల్ గో విత్ ద స్టెప్ 2, కానీ విల్ గో విత్ ద స్టెప్ 2 అనమాట. స్టెప్ 2 ఏంటంటే, స్టెప్ 2 ఏంటి, విపిసి క్రియేట్ చేస్తారు కదా, విపిసి నుంచి సబ్ నెట్స్ క్రియేట్ చేయాలి, అంటే పెద్ద నెట్వర్క్ నుంచి కాస్త సర్వర్స్ లాంచ్ చేసుకోవాలి కదా, చిన్న చిన్న నెట్వర్క్స్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ సబ్నెట్, ఓకేనా, క్లిక్ ఆన్ సబ్నెట్ అండ్ బిఫోర్ టు దట్ విపిసిలోకి వెళ్దాం, కానీ విపిసిలోకి చిన్న చేంజెస్ చేయాలి. ఇక్కడ ఐసిఐసి విపిసి ఉంది కదా, ఇక్కడ మీరు సర్వర్ లాంచ్ చేస్తున్నారు, కానీ సర్వర్స్ లాంచ్ చేస్తున్నారు. సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఏంటంటే, సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కొద్దిగా లెంతీ టాపిక్ వస్తుంది, ఓకేనా. 1.5 hour వరకు అలా ఉంటుంది, కొద్దిగా చూడండి, స్లోగా నేర్చుకుందాం, ఎందుకంటే దాని నెట్వర్క్ రిలేటెడ్. ఏ ఒక్క పాయింట్ మిస్ చేసినా సర్వీస్ కనెక్ట్ అవ్వడం కానీ ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి ఉంటుంది. చూడండి ఇక్కడ పబ్లిక్ IPv4 DNS, ఓకేనా, పబ్లిక్ IPv4 DNS అని చెప్పేసి ఈ నేమ్ వచ్చింది. ఏంటి, నీ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో, ఓకే, జస్ట్ ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ తో ఏపీ సౌత్ లో ఎక్కడ లాంచ్ చేసావు అని చెప్పేసి ఇది ఉంది. మీరు ఈ ఐపీ అడ్రస్ తో ఎంటర్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇలా ఎంటర్ చేసుకున్నా సరే, అంటే ఇక్కడ ఏమైనా అప్లికేషన్ ఓపెన్ చేశాను అనుకోండి అదైనా ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఏమో ఓపెన్ అవ్వదు, బట్ స్టిల్ అంటే అక్కడ నేను ఏం కాన్ఫిగర్ చేయలేదు. బట్ ఇలా చూడు IPv4 DNS ఉంది కదా, ఇది ఎంటర్ చేసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. రెండింటికి డిఎన్ఎస్ నేమ్ అనమాట, డిఎన్ఎస్ డొమైన్ నేమింగ్ సర్వీస్ అంటారు. ఇవి రెండింటికి ఒకటి ఉంటుంది. మీరు సొంతగా విపిసి క్రియేట్ చేస్తున్నారు కదా, సొంతగా విపిసి క్రియేట్ చేసినప్పుడు ఈ డిఎన్ఎస్ నేమ్స్ అనేది రావు. సర్వర్స్ లాంచ్ చేస్తారు కానీ ఈ పాయింట్ కనుక మీరు చేయలేదు అనుకోండి, సర్వర్స్ లాంచ్ చేస్తారు కానీ ఇది ఎంటీగా వస్తుంది అనమాట, ఇది ఎంటీగా వస్తుంది. సో ఎంటీగా రాకూడదు కదా, మనకి డిఎన్ఎస్ నేమ్ ఉండాలి. సో ఏంటంటే, సో క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, గో టు యాక్షన్స్, ఇక్కడ ఎడిట్ డిఎన్ఎస్ రిజల్యూషన్స్, ఇక్కడ చూడండి ఎడిట్ డిఎన్ఎస్ రిజల్యూషన్ ఉంది కదా, ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్, గో టు దిస్ ఆప్షన్ అండ్ ఇక్కడ ఎనేబుల్ చేయండి డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్. ఇది ఎనేబుల్ చేశారనుకోండి, ఇక్కడ సర్వర్ లాంచ్ చేశారనుకోండి, సేమ్ ఇక్కడ ఎలా అయితే వచ్చినాయో గోయింగ్ ఫార్వర్డ్ మీకు అక్కడ అలాగే వస్తుంది, ఓకేనా. సెకండ్ స్టెప్, ఈ స్టెప్స్ యాజ్ ఇట్ ఇస్ గా చేద్దాం. ఒక విపిసికి ఒకసారి చేస్తే సరిపోతుంది, కానీ ఒక విపిసికి ఒకసారి చేస్తే దాని కింద లాంచ్ అయ్యే సర్వర్స్ అన్ని కూడా ఇంకా డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ వస్తాయి అనమాట. సో క్రియేట్ VPC with
with your specific range, with your specified with your network range అన్నట్టుగా పెడతాను అనుకోండి, నెట్వర్క్ రేంజ్. అండ్ నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ go to VPC, edit DNS host names, ఓకేనా, హోస్ట్ నేమ్స్ అన్నారు కదా, అక్కడ ఎనేబుల్ చేయండి. ఇది స్టెప్ 2 అన్నమాట. సో నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 3. విల్ గో విత్ ద స్టెప్ 3 చూద్దాం. స్టెప్ 3 ఏం జరుగుతుందంటే, కమ్ టు VPC, మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకోండి, కొద్దిగా వెరిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది రికార్డింగ్, ఒక్క నిమిషం జస్ట్. ఓకే అక్కడ చూడండి, మీరు ఈ పెద్ద నెట్వర్క్ నుంచి చిన్న నెట్వర్క్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే సర్వీస్ లాంచ్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. లాస్ట్ లో ఒకసారి మళ్ళీ రివిజన్ ఇస్తుంది, అప్పుడు అవుతుంది. బట్ ఫర్ టైం బింగ్ ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూద్దామా, లేదంటే ఈ డయాగ్రామ్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఈ డయాగ్రామ్ ఫాలో అవుతుందండి, సింపుల్ థింగ్. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో డయాగ్రామ్ 2 minutes అలా అబ్జర్వ్ చేద్దాం, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. ఇది AWS అకౌంట్ అయినా? ఎస్, AWS అకౌంట్ నాకు ఉంది. అండ్ VPC క్రియేట్ చేసుకోవాలా? ఎస్, ఇప్పుడే IC VPC, ఓకేనా. కొద్దిగా నేమింగ్ కన్వెన్షన్స్ మీరు బాగా ఇచ్చుకోండి, ఎందుకంటే ఇది రికార్డింగ్ ఉంది కాబట్టి నేను స్పెసిఫిక్ గా నేమ్ మెన్షన్ చేయలేదు. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీ ఇష్టం నేమ్ ఇవ్వండి. ఇక్కడ VPC ఏదైతే ఉందో, ఓకేనా, VPC ఏదైతే ఉందో VPC కూడా ఇప్పుడే క్రియేట్ చేశాను, ఓకేనా, ఇప్పుడే క్రియేట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, 4, 5, 6, 7. ఏంటంటే సబ్నెట్స్ అంటే సర్వర్స్ అని. పెద్ద నెట్వర్క్ నుంచి చిన్న నెట్వర్క్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ సర్వర్స్ అనమాట. AWS ఉంది, అకౌంట్ ఉంది, మీకు VPC ఉంది, అండ్ సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2 సర్వర్స్ లాంచ్ చేసుకోండి. మీకు ఎన్ని సర్వర్స్ కావస్తే అన్ని సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి. నాకు 10 సర్వర్స్ కావాలి, సో 10 సబ్నెట్స్ క్రియేట్ చేసుకో. 20 సర్వర్స్ కావాలి, 20 సబ్నెట్స్ క్రియేట్ చేసుకో. ఇప్పుడు ఏంటి చేసుకున్న తర్వాత ఇంటర్నల్ గా ఈ సర్వర్ తో మాట్లాడుకోదు. ఈ సర్వర్ ఉంది కదా, మీరు సర్వర్ లాంచ్ చేస్తున్నారు, ఈ సర్వర్ తో మాట్లాడుకోవట్లేదు అనమాట. అంటే ఏంటి, ఈ సర్వర్ నుంచి నేను డేటా కాపీ చేస్తే ఈ సర్వర్ కి వెళ్ళదు. అప్పుడు మీరేం చేయాలి, ఈ రోటింగ్ అనేది ఎనేబుల్ చేశారు. రోటింగ్, ఈ సర్వర్ తో మాట్లాడుకో, ఇది ఇక్కడతో మాట్లాడుకో, ఇక్కడతో డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, ఓకేనా. ఏదైతే ఉందో ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి ఇది సెటప్ చేశారు, ఓకేనా, ఇది సెటప్ చేశారు అనమాట. రౌటింగ్ అనేది ఇలా ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏ డైరెక్షన్స్ లో వెళ్ళాలి అని చెప్పేది ఈ ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఇంటర్నెట్ వే. ఇవి ఇంటర్నల్ గా మాట్లాడుకున్నాయి, కానీ బయట నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయి ఉండాలి. 0.0 అంటే మనం అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఈ ఎంటైర్ VPCకి ఏదైతే ఉందో ఇది ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశాడు. 4 స్టెప్స్ చేశాడు. ఇవి నేను విడగొట్టి ఒక్కొక్క స్టెప్ చేద్దాం, ఒక్కసారి చూడండి, ఓకేనా, ఒక్కసారి చేద్దాం. సో ఓకేనా, ఏదైతే ఉందో సబ్నెట్స్ కి వచ్చేద్దాం. సబ్నెట్స్ అండ్ క్రియేట్ ఏ సబ్నెట్, ఓకేనా, క్రియేట్ ఏ సబ్నెట్. సబ్నెట్ ఏంటంటే నాకు ఒక సర్వర్ కావాలి కదా, ఈ పెద్ద దాని నుంచి ఒక నెట్వర్క్ అనేది తీస్తున్నాను అనమాట. సో స్టెప్ 3 ఏంటంటే క్రియేట్ ఏ సబ్నెట్. నాకు ఒక సర్వర్ కావాలి, సో ఆ IP అడ్రస్ రేంజ్ ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ IC సర్వర్ 1, ఓకేనా, IC సర్వర్ 1 అని చెప్పేసి IC సర్వర్ 1 లేదా సబ్నెట్, ఓకేనా, సబ్నెట్ అని చెప్పేసి IC సర్వర్ 1 సబ్నెట్ 1 ఏదో అలా ఇవ్వండి, నేమింగ్ పెద్ద ప్రాబ్లం లేదు, ఓకేనా, సబ్నెట్ 1 లేదా IC సబ్నెట్ 1 అను, ఓకేనా, IC సబ్నెట్ 1 అని ఇవ్వండి, సరిపోతుంది. ఈ సబ్నెట్ 1 కి కూడా రేంజింగ్ ఇచ్చేద్దాం. ఏంటిది మన రేంజ్ ఎంత, 150.1.0/24, కానీ /24 పెడితే మీకు రఫ్ గా ఎన్ని IPs వస్తాయి, 250 వరకు వస్తాయి, 250, 260. ఒకసారి క్యాల్కులేట్ చూద్దాం అది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ క్యాల్కులేట్ చూడడం చూపించాను అది మీకు ఒకసారి, ఓకేనా, అది డివైడ్ చేసుకుంటే అన్ని IPs అనేది వస్తాయి అనమాట. ఒక సబ్నెట్ కింద ఈ రేంజ్ లో సరిపోతాయి IPs. 250 మించి ఎక్స్ట్రా ఒక సబ్నెట్
ఎంటైర్ ఆర్గనైజేషన్ కి ఒక 100 సర్వర్లు ఉంటాయి, 120. ఓకేనా, సబ్నెట్ కి ఇది అనేది చాలా ఎక్కువ, సరిపోతుంది. తగ్గించాలంటే తగ్గించండి, బట్ ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి ఒక్కరు కూడా 24 మెయింటైన్ చేస్తారు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో అవసరం ఉండొచ్చు. ఓకేనా, అవసరం ఉండొచ్చు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని 24 పెట్టండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకో సర్వర్ నీకు కావాలి. సో సేమ్ ఇక్కడ నెంబర్ మార్చుకుంటూ వెళ్ళిపోవడమే. 2 నాకు సెకండ్ సర్వర్ కావాలి అండ్ సబ్నెట్ 2 అనమాట, సబ్నెట్. అండ్ నెక్స్ట్ సబ్నెట్ అంటే ఏం లేదు, పెద్ద నెట్వర్క్ నుంచి చిన్న నెట్వర్క్ గా చేసుకుని సర్వర్స్ లాంచ్ చేసుకుంటున్నాను. ఇది 3 ఓకేనా, ఇది జస్ట్ థర్డ్ సర్వర్. నెక్స్ట్ ఏదైతే ఉందో గో విత్ దిస్ ఆప్షన్ అండ్ 4. మీకు ఇంతేనండి, ఎన్ని సర్వర్స్ అయితే లాంచ్ చేయాలో అంత సర్వర్ లాంచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కొత్త VPC క్రియేట్ చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఏంటంటే మీరు రెండు VPC ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కొత్త సర్వర్ లాంచ్ చేసుకున్నప్పుడు IC కదా, ఇక్కడ HDFC అనేది ఇంకో ప్రాజెక్ట్ తీసుకోండి. ఓకేనా, HD VPC ఇక్కడ 150 ఉంది కదా, ఏదో 100 తో వెళ్ళండి. 100 నెక్స్ట్ టైం సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఈ రేంజ్ తో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 100.30.1.0 ఇక్కడ HDFC. సో అలా అనమాట. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్. సో డన్, ఈ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నాను. ఏంటి, క్రియేట్ VPC ఐడి. సబ్నెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు VPC ఇక్కడ నాకు చాలా VPC ఐడీస్ ఉంటాయి. ఏ నెట్వర్క్ లో, ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లో నువ్వు సర్వర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నావు. నేను ఇక్కడ IC ఒకటే క్రియేట్ చేసాను కాబట్టి IC ఉంది. ఒకవేళ మీకు కనుక 4-5 ఉన్నాయి అనుకోండి, ఈ డ్రాప్ డౌన్ బటన్ లో అన్ని కూడా డిస్ప్లే చేస్తాయి. సో సెలెక్ట్ యువర్ VPC. సో ఇక్కడ చూడండి, ఈ అసోసియేట్ అంటే ఈ డిఫాల్ట్ గా ఈ రేంజ్ నుంచి వస్తుంది. మెయిన్ VPC సెలెక్ట్ చేసేసుకుంది అనమాట. ఇప్పుడు సబ్నెట్ నేమ్. ఓకేనా, సబ్నెట్ నేమ్ అంట. సబ్నెట్ నేమ్ ఏంటి, నేను సింపుల్ గా నేమ్ పెట్టాను. ఏంటంటే ICICI ప్రాజెక్ట్ సబ్నెట్ 1. ఇది నా సబ్నెట్ నేమ్. ఇక్కడ అవైలబిలిటీ జోన్ అంటే, అవైలబిలిటీ జోన్స్ అంటే మాట్లాడుకున్నాం కదా. అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఒక ఏరియాలో అంటే ఒక రీజియన్ లో ఏ ఏరియాలో ఉన్నాయో అవన్నీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ 1 year లో ఉందనుకోండి, అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉంది. మన ఇండియాలో ఎక్కడ ఉంది, ముంబై అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ అలా వస్తుంది కదా. సో అలా అనమాట. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకోండి. ముంబైలో మొత్తం 3 ఉన్నాయి. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ 1 year లో కావాలా, 1B లో కావాలా, 1C లో కావాలా. ఇవి జనరల్ గా ఇవి ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఇక్కడ 3 చూడండి. కానీ ఇక్కడ ఏరియా మూడు అవైలబిలిటీ జోన్స్ అనుకుందాం. ఓకేనా, 3 అవైలబిలిటీ జోన్స్ అనుకుందాం. అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3. ఇది ఎక్కడ, ఇది ముంబై, ఇది హైదరాబాద్. ఓకేనా, ఇది హైదరాబాద్. అండ్ మూడోది ఎక్కడైతే ఉందో వైజాగ్. నేను వైజాగ్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి ఒక అప్లికేషన్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ అంటే ఇప్పుడు డెలివరీ జస్ట్ ఏదైతే ఉందో గ్రాసరీ డెలివరీ ఉంది కదా, గ్రాసరీ డెలివరీ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నా సర్వీస్ ఎక్కడ లాంచ్ చేసుకుంటానండి, ఇక్కడే కదా. సో ఎక్కడైతే వైజాగ్ ఉందో వైజాగ్ కస్టమర్స్ ని టార్గెట్ చేస్తాను కాబట్టి, వైజాగ్ కస్టమర్స్ ఏదైతే ఉందో ఆ దగ్గరలో ఉన్న నాకు క్లౌడ్ సెంటర్స్, ఓకేనా, అవైలబిలిటీ జోన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి లాంచ్ చేసుకుంటాను. మరి అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మొబైల్ పట్టుకొని ఉన్నారు, మీ దగ్గరలో ఒక నెట్వర్క్ ఉంది. ఓకేనా, నెట్వర్క్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కడో ఇంకో నెట్వర్క్ ఉంది, ఇంకడెక్కడో ఇంకో నెట్వర్క్ ఉంది. సో ఆబ్వియస్ గా మీరు దేని కనెక్ట్ అవుతారు, ఫోన్ నుంచి వైఫైకి. ఆబ్వియస్ గా మీ దగ్గర ఉన్న దానికే కనెక్ట్ అవుతారు కదా. సో ఇది కూడా అదే, వైజాగ్ కస్టమర్స్ అంతా టార్గెట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే లేటెన్సీస్ ఇష్యూస్ అవి ఏం రాకుండా బ్రౌజ్ చేసినట్టు ఓపెన్ అవ్వడం కానీ ఆ టైప్ అనమాట. ఓకేనా, సో మీకు రియల్ టైమ్ లో మీ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో, ఎలాంటి ఏ అవైలబిలిటీ లాంచ్ చేయాలి ఇదంతా వాళ్ళు చెప్తారులేండి. ఓకేనా, మన ప్రాజెక్ట్ వన్స్ పలానా ఏరియాలో ఉంది. ఓకేనా, మన ప్రాజెక్ట్ ఆ కస్టమర్స్ టార్గెట్ చేస్తున్నాం అంటే ఆ కస్టమర్స్ తగ్గట్టుగా మనం క్లిక్ చేసుకుంటాం అనమాట. సో 1 year లో ప్రెసెంట్ 1 year లో పెడతాను. ఇక్కడ మీకు IPv4 ఒక రేంజ్ ఏ రేంజ్ ఇచ్చుకుంటున్నావు. కానీ జస్ట్ ఏదైతే ఉందో IP అడ్రస్ ఏదైతే ఉందో నేను ఈ రేంజ్ లో లాంచ్ చేసుకుంటాను అనమాట. సో క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్ /24 లిమిటెడ్ IPs వస్తాయి అనమాట. అంటే 250+ IPs వస్తాయి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో ఏం అవసరం లేదులేండి, కానీ జస్ట్ ఏదైతే ట్యాగ్ ఇస్తే ఇవ్వండి, లేదంటే నేమింగ్ వస్తుంది అంతే. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఒకసారి నెక్స్ట్ టైం ఇప్పుడు సర్వర్ లాంచ్ చేసినప్పుడు మీకు IP అడ్రస్ రేంజింగ్ ఎంత వస్తుంది, ఒక IPs అనేది మన కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఏదైతే ఉందో ఈ IP అడ్రస్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. 150.30. ఈ రేంజ్ నుంచి మనకి IPs వస్తాయి. సో క్లియర్ గైస్. ఓకేనా, 4th స్టెప్. నేను 8 steps అన్నాను కదా, 8 steps లో ఇది 3 steps అయిపోయినట్టే. ఓకేనా, VPCs అనేది సబ్నెట్స్ అనేది క్రియేట్ చేశారు. స్టెప్ 4. ఓకేనా, స్టెప్ 4 ఏంటో చూద్దాం. ఓకేనా, స్టెప్ 4 ఏంటనేది ఒకసారి వెరిఫై చేద్దాం. ఏంటంటే ఇందాక VPC క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ DNS నేమ్స్ రాదు అని చెప్పాను కదా, అలాగే ఈ పబ్లిక్ సబ్నెట్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ వస్తుంది అనమాట. మీకు దీనికి పబ్లిక్ IPv4 అడ్రస్ అనేది రాదు. కానీ పబ్లిక్ IPv4 అడ్రస్ అనేది రాదు ఈ సర్వర్ కి. బై డిఫాల్ట్ పబ్లిక్
IPv4 కానీ IPv4 అడ్రస్ అనేది రాదు. IPv4 అనేది రాదు. సో దానికి రావాలంటే మీరు ఏం చేయాలంటే బై డిఫాల్ట్ పబ్లిక్ IPv4 నో సంథింగ్ అలా పెట్టేస్తున్నానండి సరిపోతుంది. సో రావాలంటే క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, క్లిక్ ఆన్ యాక్షన్స్, క్లిక్ ఆన్ యాక్షన్ సబ్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత కదా మోడిఫై ఆటో అసైన్ IP సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి. ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IPv4 అడ్రస్ కంపల్సరీ ఎంటర్ చేయండి, లేదని పబ్లిక్ IP రాదు. ఓకేనా, పబ్లిక్ IP రాదనమాట. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ చేసినా సరే ఇంకో చోట ఉంటుంది ఆప్షన్, అక్కడ కూడా ఎనేబుల్ చేయొచ్చు. బట్ అక్కడ సెకండరీ ఏదో పెట్టుకోకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచే చేసుకోవాలి. ఇదంతా ఒక మెథడాలజీ ఉంది కదా, ఈ మెథడాలజీలో మనం ఫాలో అవ్వాలన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, క్లిక్ ఆన్ యువర్ సబ్నెట్ అండ్ మోడిఫై ఆటో అసైన్ సెట్టింగ్స్. ఓకేనా, లేదంటే ఇదంతా కాపీ చేసేస్తున్నానండి. సో ఇలా నోట్స్లో ఒకసారి చూసుకోండి, నోట్స్ చేసుకున్నప్పుడు ఒకసారి VPC యాసిడ్స్కి ఇదే ఉండదు మీకు. ఓకేనా, జస్ట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఓకే, సో ఇదన్నమాట. ఎనేబుల్ దిస్ వన్, ఎనేబుల్ దిస్ టు గెట్ పబ్లిక్ IP అడ్రస్. ఓకేనా, పబ్లిక్ IP అడ్రస్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. స్టెప్ 4 కూడా మీరు నీట్ గా చేసేసారు. కానీ స్టెప్ 4 కూడా చేసేసారు అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ వచ్చేద్దాం. మళ్ళీ డయాగ్రామ్ బట్టే ఫాలో అవుతాం, కొత్త కూడా ఏమొద్దు. AWS VPC సబ్నెట్ 1 సబ్నెట్ 2 ఇంకో సర్వర్ లాంచ్ చేశారు కదా, పోనీ అది కూడా లాంచ్ చేద్దామండి. ఇంకో సర్వర్ లాంచ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీకు ఒక IP అడ్రస్ అనేది మీరు నోట్ ప్యాడ్ మీద రాసుకొని పెట్టుకుంటారు. కానీ నోట్ ప్యాడ్ మీద రాసుకొని పెట్టుకుంటారు. సో వెన్ ఎవర్ యూ లాంచ్ ఎనీ సర్వర్స్ రైట్, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా లాంచ్ చేసేది సరిపోతుంది. సో గో టు సబ్నెట్స్, ఎన్ని సర్వర్స్ లాంచ్ చేయాలన్నా అన్ని సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఎ సబ్నెట్, సెలెక్ట్ VPC, ICVPC, అండ్ ఇక్కడ చూసారా నా సబ్నెట్ నేమా. ఓకే, అండ్ నెక్స్ట్ కానీ అవైలబిలిటీ జోన్ ఇందాక 1 year లో లాంచ్ చేస్తాం కదా, ఇప్పుడు 1 week అంటే ఎక్కడ సర్వర్ రావాలో అక్కడ అనమాట. దానికి IP అడ్రస్ ఇక్కడ 2 అనే అవసరం లేదు అనుకున్నా, జస్ట్ ఇక్కడ 2 అనే అవసరం లేదు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు. బట్ ఒక ఆర్డరింగ్ అనేది ఉంటుంది కదా, ఒక ఆర్డరింగ్ అనేది మెన్షన్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. IP సబ్నెట్ ట్రాక్ చేసుకోవడానికి మీకు అంతా స్మూత్ ఉంటుంది. సో క్రియేట్ ఏ సబ్నెట్, ఇంకో సబ్నెట్ క్రియేట్ చేయాలన్నా సేమ్, ఇంకో సబ్నెట్ క్రియేట్ చేయాలన్నా సేమ్. ఆ నేమ్ ఆ IP అడ్రస్ రేంజ్ ఇవ్వండి సరిపోతుంది. లాంచ్ చేసిన తర్వాత ఏం చేయాలి, లాంచ్ చేసిన తర్వాత పబ్లిక్ IP అడ్రస్ అనేది డిఫాల్ట్ గా రాదు అది. సో మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి. సో క్లిక్ ఆన్ దిస్ వన్, ప్రతిదానికి ఇచ్చేయాలి. కానీ సబ్నెట్ ఆటో అసైన్ IPs అనేది దీనికి ఎనేబుల్ చేయాలి. VPCకి అయితే ఒకసారి చాలు, VPCకి అనేది ఒకసారి చాలు అనమాట. సో డన్. సెకండ్ స్టెప్ కూడా మీరు చేశారు, కానీ సెకండ్ స్టెప్ కూడా చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఈ సబ్మిట్ చేసుకున్న తర్వాత డయాగ్రామ్, అగైన్ డయాగ్రామ్. ఫస్ట్ టైం చేశారు కాబట్టి కింద టైం పడుతుంది, నెక్స్ట్ టైం చేస్తే ఒక 20 minutes లో లాంచ్ చేస్తాను. ఒక VPC క్రియేట్ చేసి సర్వర్స్ లాంచ్ చేయడానికి 20 minutes పడుతుంది. లెస్ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ పెరిగితే 15-10 minutes అంతే. బట్ ఈ ఆప్షన్స్ అన్ని అర్థం చేసుకోవాలి కదా, కొద్ది టైం పడుతుంది. ఇక్కడ ఒకటి సబ్నెట్ క్రియేట్ చేశారు, ఇక్కడ ఒకటి సబ్నెట్ క్రియేట్ చేశారు. ఇవి రెండు సర్వర్స్ మాట్లాడుకోవాలంటే ఏంటి, రౌటింగ్ చేయాలి. కానీ రౌటింగ్ చేయాలి, ఇవి ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి రౌటింగ్, అండ్ బయట నుంచి మాట్లాడుకోవడానికి ఇంటర్నెట్ గేట్వే. బయట నుంచి మీరు సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి కదా, ఇంటర్నెట్ గేట్వే అనమాట. సో విల్ చెక్ ది స్టెప్స్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 3 అనేది కొద్దిగా స్టాప్ చేద్దాం, స్టెప్ 4 చేసి స్టెప్ 3 కొద్దాం. ఓకేనా, స్టెప్ 4 చేసి స్టెప్ 3 కొద్దాం అన్నమాట. క్లిక్ ఆన్ ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే అంటే బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. దీనికి నేమ్ ఏదైతే ఉందో, ఓకే, దీనికి నేమ్ ఏదైతే ఉందో ICIGW. ఓకేనా, ICIGW అంటే ఏంటి, IC ఇంటర్నెట్ గేట్వే. కానీ IC ఇంటర్నెట్ గేట్వే అని చెప్పేసి ఎంటర్ చేశాను అనమాట. క్లిక్ ఆన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. క్లిక్ ఆన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకేనా, ICIC అనేది ఇంటర్నెట్ గేట్వే అనేది చేశారు. ఓకేనా, ఇక్కడ నాకు వచ్చిన సజెషన్ ఇచ్చింది, నువ్వు VPC కొత్త, జస్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో నువ్వు ఏం చేస్తావంటే యూ కెన్ నౌ అటాచ్ టు ఏ VPC టు ఎనేబుల్ ద VPC టు కమ్యూనికేట్ విత్ ద ఇంటర్నెట్. నువ్వు ఏదో VPC ఒకటి క్రియేట్ చేసి వదిలేస్తే సరిపోదు, నువ్వు VPC క్రియేట్ చేసావు కదా, ఓకేనా, అది ఏదైతే ఉందో, ఓకేనా, సారీ VPC నౌ యూ కెన్ అటాచ్ టు VPC. నువ్వు ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసావు కదా,
క్రియేట్ చేస్తావు కదా, క్రియేట్ చేసిన దాన్ని విపిసికి అటాచ్ చేయి. అప్పుడు విపిసిలో ఉన్న సర్వర్లు బయట కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి చూడండి, నేను చిన్న డయాగ్రామ్ ఇస్తున్నాను, జస్ట్ అలా చూసుకోండి. నేను ఏం చేశానండి ఇప్పుడు జస్ట్ ఒక విపిసి క్రియేట్ చేశాను. ఓకే, విపిసి క్రియేట్ చేశాను, అది స్టార్ట్. విపిసి క్రియేట్ చేసి ఏం చేశాను, సబ్నెట్ 1 పెట్టాను అండ్ సబ్నెట్ 2 పెట్టాను. పోనీ 100 పెట్టాను అనుకుందాం, సబ్నెట్ 3 పెట్టాను. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశాను. కానీ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశాను. ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే విపిసి ఏదైతే ఉందో, ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఏదైతే ఉందో విపిసికి అటాచ్ చేయి. ఇంటర్నెట్ గేట్వే ఏదైతే ఉందో విపిసికి అటాచ్ చేయి. అప్పుడు ఈ లోపల ఉన్న సర్వర్లంతా బయట ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతాయి, అంటే బయట నుంచి కనెక్ట్ అవ్వగలరు, బయట నుంచి కనెక్ట్ అవ్వగలరు. ఇక్కడ మీరు ఒక విపిసి క్రియేట్ చేశారు, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ గేట్వే ఏదైతే ఉందో విపిసికి అటాచ్ చేస్తే విపిసిలో ఉన్న సర్వర్లు కాస్త ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతాయి. సో దట్స్ ఇట్ గైస్, వెరీ సింపుల్. చూడండి, యూ కెన్ నౌ అటాచ్ టు ఏ విపిసి to enable the VPC to communicate with the internet. Okay, done. So attach it to VPC అనే ఆప్షన్ ఇక్కడైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి, సో జస్ట్ మళ్ళీ ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసేయండి. ఒకసారి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయండి, అక్కడి నుంచి అయినా చేసేయచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది ఇది. క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, గో టు యాక్షన్స్, అటాచ్ టు విపిసి, అటాచ్ టు విపిసి అట, అండ్ సెలెక్ట్ యువర్ విపిసి. డన్, డన్. అండ్ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది, నోట్, ఒక నోట్ రాస్తుంది చూడండి. స్టెప్ 4, 1 విపిసి can be attached to one internet gateway. Can 1 VPC అని కాదు, ఒక 1 VPC అని రాస్తారా, నో ప్రాబ్లం. 1 VPC can be attached to one IZW only. అంటే సింపుల్ గా నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక విపిసి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే అటాచ్ చేయగలరు, ఇంకో దానికి అటాచ్ చేయలేరు మళ్ళీ. ఓకే, ఇంకో దానికి అటాచ్ చేయలేరు. సో ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ బటన్ ఇక్కడ చూసారు విపిసి ఉంది. ఇది అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఈ విపిసి అనే ఆప్షన్ ఇంకా డిస్ప్లే చేయదు అనమాట. ఓకేనా, సో ఏదైతే ఉందో అది. అందుకని నేమింగ్ కన్వెన్షన్స్ అని మీరు అబ్జర్వ్ చేసలేదు, ప్రతి దానికి కూడా ఐసి అని చెప్పేసి వస్తున్నాను, అంటే దీనికి సంబంధించింది ఇంటర్నెట్ గేట్వే అనమాట. క్లిక్ ఆన్ అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. చూసారా, ఇప్పుడు డన్, ఈ పాయింట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి చూడండి, అగైన్ కమ్ టు డయాగ్రామ్. గట్టిగా మాట్లాడాలంటే ఈ డయాగ్రామ్ లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ కూడా చాలా లాజికల్ గా ఉంటాయి అనమాట. అందుకని ఒక ప్రతిదానికి డయాగ్రామ్ చూపించి చూస్తున్నాను. ఈ డయాగ్రామ్ అనేది AWS అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో తీసింది ఇదంతా. ఇంటర్నెట్ గేట్వే చూడండి, విపిసికి అటాచ్ చేశారా? ఎస్, విపిసికి అనేది అటాచ్ చేశారు. ఇప్పుడు ఈ ఉన్న లోపల సర్వర్స్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు రౌట్ టేబుల్ అనేది మనం కమ్యూనికేట్ చేయాలి, రౌట్ టేబుల్ అనేది మనం చేయాలన్నమాట. ఇక్కడ జనరల్ గా ఏవైతే మిస్టేక్స్ చేస్తారో చాలా మంది ఆ మిస్టేక్స్ ని చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. డైరెక్ట్ గా మనకు ఆన్సర్ తెలిసిపోయింది అనుకోండి, చేసేస్తారు. బట్ అటువంటి ఎర్రర్స్ ఫేస్ చేశారనుకోండి, మళ్ళీ అరే ఎందువల్ల వచ్చిందో ఈ ఎర్రర్ అనేది మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి, అంటే ఏ సర్వర్స్ ఎలా మాట్లాడుకోవాలి, ఎక్కడికెక్కడ కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేదాన్ని రౌట్ టేబుల్ అనమాట. క్రియేట్ రౌట్ టేబుల్. ఇక్కడ ఏమేంటి, ఐసి రౌట్ టేబుల్, రౌట్ టేబుల్. ఇక్కడ సెలెక్ట్ విపిసి ఉంది కదా, ఈ విపిసి మీద క్లిక్ చేయండి. ఈ సెలెక్ట్ విపిసి ఉంది కదా, ఈ విపిసి మీద క్లిక్ చేయండి. అంటే డిఫాల్ట్ గా వచ్చేస్తుంది కింద. ఓకేనా, ఈ విపిసిలో ఉన్న రౌట్ టేబుల్ అంటే ఏంటి, విపిసిలో ఉన్న సర్వర్స్ కమ్యూనికేట్ అవ్వాలి. సో క్లిక్ ఆన్ రౌట్. గైస్ యూర్ డన్. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఉందో మీకు సరిపోతుంది అనమాట. సో సబ్నెట్ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉందో జస్ట్ చూద్దాం. కానీ ఇక్కడ మిస్టేక్స్, ఇలా రౌట్ టేబుల్ క్రియేట్ చేసి అయిపోయింది అనుకుంటే కుదరదు, ఇంకా నెక్స్ట్ ఉంటుంది. సో చూద్దాం. సో ఏంటి, ఈ 4 స్టెప్స్ అనేది డయాగ్రామ్ ప్రకారంగా మనం చేస్తాం. ఓకేనా, విపిసి AWS, విపిసి సబ్నెట్స్, రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే, డన్. ఓకేనా, డన్. ఇప్పుడు సర్వర్స్ లాంచ్ చేసి చూద్దాం. ఓకే, సర్వర్స్ లాంచ్ చేసి చూద్దాం. చిన్న మిస్టేక్స్ అన్ని ఒకసారి చేసేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ and click on Ubuntu. Just Ubuntu and select this one, 18 and T2 micro
T2 మైక్రో. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, రియల్ టైమ్ లో డిఫాల్ట్ ఎవరు వాడరు. సో గో విత్ ద స్పెసిఫైడ్ వన్. ఓకేనా, ఒక విపిసి అనేది లాంచ్ చేయండి. సెక్యూరిటీ బౌండరీస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. బౌండరీ క్రియేట్ చేసిన తర్వాత ఏంటి, ఒక విపిసిలో నాకు 2 సర్వర్లు ఉన్నాయి, ఈ రెండిట్లో ఎక్కడ లాంచ్ చేసుకోవాలనుకోండి, మీరు సబ్నెట్ క్రియేట్ చేస్తారు కదా, ఎన్ని సబ్నెట్ క్రియేట్ చేస్తే అక్కడ ఇన్ని డిస్ప్లే చేస్తాయి అనమాట. ఓకేనా, సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఇందాక మీరు ఏదైతే ఉందో ఆటో ఎస్ఎన్ పబ్లిక్ ఐపీ అని ఉంది. ఓకేనా, ఒకవేళ ఇందాక అక్కడ మర్చిపోయారు అనుకోండి, సబ్నెట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఐపీ పబ్లిక్ ఎస్ఎన్ ఐపీ అనేది ఒకవేళ మర్చిపోతే ఇక్కడ మీరు ఎనేబుల్ చేయొచ్చు. ఓకేనా, బట్ నో నీడ్. ఓకేనా, ఇది ఎప్పుడు కూడా ఎనేబుల్ అక్కడే చేయండి. ఒకవేళ అక్కడ మర్చిపోతే ఇక్కడ డిసేబుల్ అని వస్తుంది, ఇలాగా మీరు ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేయండి. అండ్ విల్ గో విత్ ద నెక్స్ట్ స్టెప్, యాడ్ స్టోరేజ్. యాడ్ స్టోరేజ్ ఇక్కడ కూడా 8 అవుతుందో 8 GB. ఓకే, మిగతా అంత నార్మల్. ఓకేనా, ఇక్కడ నేమ్ ఇద్దాం. ఓకే, నేమ్ ఏదైతే ఉందో హెచ్డిఎఫ్సి సారీ ఐసి విపిసి సర్వర్ కనుక జస్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ 22 తో జస్ట్ ఏదైతే ఉందో పోర్ట్ నెంబర్ 22 ఫైన్. రివ్యూ అండ్ లాంచ్ అండ్ డౌస్బెరిషి ముంబై సేమ్ కీ పేర్ తో నేను కంటిన్యూ అవుతున్నాను. ఓకేనా, కీ పేర్స్ అయినా కలిసి ఇక్కడ క్రియేట్ చేసుకోండి కొత్త కీ పేర్స్. మీకు రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్కటి ఉంటుందండి. ఓకేనా, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒకటి ఉంటుంది అనమాట. హెచ్డిఎఫ్సి ప్రొడక్షన్ విపిసి, హెచ్డిఎఫ్సి టెస్ట్ విపిసి అలా ఉంటాయి. నెక్స్ట్ టైం ఆ ఎన్విరాన్మెంట్ లో లాంచ్ చేశారనుకోండి, దానికి రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. కానీ దాని రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి సర్వర్స్ అన్నిటికీ ఒకే విపిసి క్రియేట్ చేయకూడదు. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి డిఫరెంట్ క్రియేట్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్. సో గైస్ వీఆర్ డన్. ఓకేనా, వీఆర్ డన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వర్ లాంచ్ చేయండి. డన్. ఓకేనా, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్ అండ్ పబ్లిక్ ఐపీ తీసుకోండి. పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది, డిఎన్ఎస్ వచ్చింది, అంతా మీ నార్మల్ సర్వర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది అనమాట. రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. స్మాల్ మిస్టేక్స్ అంటే చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు. ఏంటంటే విపిసిలో సర్వర్స్ లాంచ్ చేస్తాం కానీ బయట నుంచి కనెక్ట్ అవ్వట్లేదు, ఇలాంటివి అడుగుతుంటారు అనమాట. ఆ పాయింట్స్ అన్ని ఒకసారి నేను ఇలా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏదైతే పెట్టానో, డిఎన్ఎస్ నేమ్ రాలేదని కానీ, ఓకేనా, నాకు పబ్లిక్ ఐపీ రాలేదని కానీ ఇలాంటివి అడుగుతుంటారు. బట్ అలాంటివి రాకుండా నేను చెప్పిన ప్రకారంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోండి. విపిసిలో మీకు చిన్న ఎర్రర్ కూడా రాదు. ఓకేనా, సో ఈ సర్వర్ వచ్చింది. సో మొబెక్స్టమ్ ఓపెన్ చేద్దాం. మొబెక్స్టమ్, click on this SSH, paste this one. Username is Ubuntu. Okay, username అనేది Ubuntu. Okay, Ubuntu ఈ సర్వర్ యొక్క Ubuntu ఏదైతే ఉందో, సో click on connect. సో ఇది Ubuntu అన్నమాట. Okay, Ubuntu done. use private key and davsberushi mumbai.pem. ఇది కూడా మనం పెమ్ ఫైల్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటి సర్వర్ కనెక్ట్ అవ్వలేదు, ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే చేశాను అని మనం అనుకుంటున్నాం. బట్ ఇక్కడ చూస్తే నేను బయట నుంచి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. ఒక్కసారి డయాగ్రామ్ మళ్ళీ చూద్దామా? చూద్దాం. AWS విపిసి సబ్నెట్ 1 సబ్నెట్ 2 ఇవి రెండు ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి చేశాను. ఇంటర్నెట్ గేట్వే కూడా అటాచ్ చేశాను. కానీ ఇది ఏదో ఒకటి వదిలేసాం చూసారా, రౌట్ టేబుల్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, రౌట్ టేబుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మిస్ చేసాము. ఇదేమి కాన్ఫిగర్ చేయలేదు, అబ్జర్వ్ చేశారా, 0.0 ఇదంతా ఏం చేయలేదు. సో నా మిస్టేక్ అంతా రౌట్ టేబుల్ ఉంది. ఇలా ట్రబుల్ షూట్ ఇలా చేసుకోండి. ఓకేనా, అంతా వెరిఫై చేసుకొని మీకు ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసి విపిసిలోకి వెళ్ళండి. విపిసిలోకి వెళ్ళిన తర్వాత రౌట్ టేబుల్ ఒక్కసారి చూద్దాం. రౌట్ టేబుల్, క్లిక్ ఆన్ రౌట్ టేబుల్. అంటే డైరెక్షన్స్ అనమాట, ఎటు వెళ్ళాలి, బయట నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ డైరెక్షన్స్ అనేది మనం మిస్ చేసినట్టున్నాం. సో క్లిక్ ఆన్ దిస్ ఐసిఐసిఐ రౌట్ టేబుల్. మిస్ చేయలేదు, కావాలని అది వదిలేను అనమాట. సో ఇక్కడ మీకు సబ్నెట్ అసోసియేషన్స్ అంటే ఏంటి, మీ సర్వర్స్. ఓకేనా, మీ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా. సో ఇది క్లిక్ చేయండి, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 సర్వర్స్ ఉన్నాయి. కానీ ఆ 2 సర్వర్స్ ఈ డయాగ్రామ్ లో చూపిస్తే ఇంటర్నల్ గా రౌటింగ్ మాట్లాడుకోమన్నట్టుగా చెప్తున్నాం. బట్ ఈ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇంటర్నల్ గా మాట్లాడట్లేదు. సో క్లిక్ ఆన్ దీస్ 2. అప్పుడు ఈ సర్వర్ అనేది ఈ సర్వర్ తో మాట్లాడగలదు. ఇలా మీరు టిక్ చేయలేదు అనుకోండి, మాట్లాడుకోలేవు అవి.
ఓకేనా. నువ్వు ఒకే గ్రూప్ లో ఉన్నావు, ఒకే సబ్నెట్ లో ఉన్నావు, మీరు డిస్కస్ చేసుకోండి, ఓకేనా, డిస్కస్ చేసుకోండి అని చెప్పి వాటిని టిక్ మార్క్ చేయండి. సో క్లిక్ ఆన్ సేవ్. సో ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్. అండ్ నెక్స్ట్ అది అయిపోయింది కదా. అండ్ ఇందాకెళ్ళి ఎక్కడికెళ్ళి చూసింది, ఇందాక సబ్నెట్ అసోసియేషన్స్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ఎడిట్ చేశాను, ఇవి రెండు ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ రౌట్స్ ఉంది కదా, రౌట్స్, క్లిక్ ఆన్ రౌట్స్. రౌటింగ్ ఎటు వెళ్ళాలి, ఓకేనా. ఓహో గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా రౌటింగ్ అనేది? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నెట్వర్క్ ఎక్కడి నుంచి రావాలండి, ఇంటర్నల్ గా 150.30.0.0/16 ఈ నెట్వర్క్ నుంచే కమ్యూనికేట్ అవుతుంది. 172.31.0.0/16 లోకల్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఎక్స్టర్నల్ వన్ నుంచి కనెక్ట్ అవ్వట్లేదు, ఇంకా 0.0 ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అవ్వలేదు అనమాట. సో యాడ్ రూట్. సో ఇక్కడ మీరు ఏంటంటే 0.0, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ గేట్వే, ఇక్కడ చూడండి ఒకసారి ఈ 0 చేసి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనుకుందా, ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేయండి. సో క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఇంటర్నెట్ గేట్వే కూడా అటాచ్ చేశారు. ఇప్పుడు ఆ లోపల ఉన్న సర్వర్లు కాస్త బయటికి ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇందాక నేను ఏదైతే ఉందో నాకు నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు కంట్రోల్ ఆర్, గైస్ యూర్ డన్. ఒక VPC నుంచి సర్వర్ లాంచ్ చేసి సర్వర్స్ కి కనెక్ట్ అవ్వాలంటే ఈ పద్ధతులంతా ఫాలో అవ్వాలి. ఒక్కసారి ఈ స్టెప్స్ అంతా ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. కానీ ఈ స్టెప్స్ అంతా రిపీట్ చేస్తున్నాను, మీకు చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఇక్కడ స్టెప్ 4 ఆపేసాను. స్టెప్ 4 1 VPC కెన్ బి అటాచ్డ్. స్టెప్ 5 ఏం చేసాం ఒక్కసారి అండి. స్టెప్ 5 ఏం చేశానంటే నేను మనం, సో జస్ట్ స్టెప్ 5 ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేశాను. ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసిన తర్వాత రౌట్ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం. రౌట్ టేబుల్, ఓకేనా, రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. రౌట్ టేబుల్ ఏమేమి చేశాను, సబ్నెట్, ఓకేనా, ఎడిట్ చేసి సబ్నెట్ అసోసియేషన్స్ లోకి వెళ్ళి అవి టిక్ మార్క్ చేశాను. ఓకే, టిక్ మార్క్ యువర్ సర్వర్స్, ఓకే, యువర్ సర్వర్స్ అని చెప్పేసి సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉన్న టిక్ మార్క్ చేశారు. అది చేసిన తర్వాత స్టెప్ 6 లోకి వెళ్ళి ఏం చేశాను, మళ్ళీ రౌట్ టేబుల్ ఇన్ఫోకి వెళ్ళి, కానీ రౌట్ టేబుల్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారంటే రౌట్ టేబుల్ ఇన్ఫో రౌట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ కొట్టి 0.0, ఓకే, 0.0 అనేది యాడ్ చేశాను. 0.0 టార్గెట్ ఏదైతే ఉందో ఇక్కడ VPCని యాడ్ చేసుకొని సరిపోతుంది. సో వీడియోలో చూసారు కదా రౌట్ టేబుల్ ఇన్ఫో, యాడ్ 0.0 ఇన్ఫర్మేషన్. సో ఈ 6 స్టెప్స్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ సర్వర్ లాంచ్ చేయండి. స్టెప్ 7 లాంచ్ సర్వర్ అండ్ కనెక్ట్ త్రూ యువర్ టూల్ అన్నమాట ఏదైతే ఉందో. సో మొబెక్స్ కానీ పుట్టి కానీ గిట్ బ్యాష్ కానీ ఏ మెథడ్ ద్వారా చేయొచ్చు. ఇదండి మొత్తం క్లాస్ ఏదైతే ఉందో ఇది. ఒక్కసారి నేను క్విక్ గా ఏదైతే ఉందో నేను ఇంకొక ప్రాజెక్ట్ కి, అంటే ఒక ఎన్విరాన్మెంట్ చేశాను కదా, ఇంకొక ప్రాజెక్ట్ 5 minutes లో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ అంతా కూడా కొద్దిగా క్లియర్ అయ్యేటట్టుగా. సో ఇక్కడ నేను ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ VPC క్రియేట్ చేసుకోవాలి. అనదర్ ప్రాజెక్ట్ పోనీ అలాగా అనుకుందాం. అనదర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అవర్ సంథింగ్ మై ఫ్యాషన్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఫ్యాషన్ కానీ లేదంటే ఎనీథింగ్ ఏదో ఒకటి పెట్టండి పేరు. సంథింగ్ ఏదో పేరు అనుకుందాం, ఓకేనా. ఫ్లిప్కార్ట్ 5 ప్రాజెక్ట్, కానీ ఫ్లిప్కార్ట్ 5 ప్రాజెక్ట్. ఇక్కడ ఈ సర్వర్స్ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ సర్వర్స్ లాంచ్ చేశారు కదా, ఇప్పుడు ఒక సర్వర్ లాంచ్ చేసాం కదా. సో ఒకసారి చూద్దాం అది సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఏమవుతుందో. అంటే ఒక IP అడ్రస్ అని ఒక రేంజింగ్ లో ఉంటుంది అనమాట, ఓకేనా. మనం ఏదైతే ఉందో పబ్లిక్ IP అనేది వాడిస్తాడు, ఓకే, అనమాట. ప్రైవేట్ IPs అన్ని కూడా మనకు ర్యాండమ్ గా మనకి అసైన్ చేసుకోవడం బాగుంటుంది. ICVP సర్వర్ కోసం చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ ప్రైవేట్ IP అడ్రస్ అంతా కూడా నీ కంట్రోల్లో ఉంటాయి. పబ్లిక్ అనేది వాడిస్తారు అనమాట. 150.30.1.40, ఓకేనా. ఇక్కడ వరకు ఫస్ట్ సిరీస్ వస్తుందండి. నెక్స్ట్ అంతా కూడా వాడు ర్యాండమ్ గా అసైన్ చేసి మనకి 250 IPs ఎంతో పెట్టుకున్నాం కదా, ఆ రేంజ్ లో మనకు అనేది నీట్ గా వచ్చేస్తాయి అనమాట. సో ఇలాగే లాంచ్ చేయండి. యాజ్ ఇట్ గా చిన్న స్టెప్స్ కూడా మార్చుకోకుండా. అంటే మీకు ఇక్కడ 150 ఇవ్వాలా, 100 ఇవ్వాలా, 200 ఇవ్వాలా ఏం అవసరం లేదు. కానీ జస్ట్ ఏదైతే మీకు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అనుకోండి,
మీకు ఆల్రెడీ ఒక రేంజింగ్ అనేది ఉంటుంది ఓకేనా, ఆల్రెడీ ఒక రేంజింగ్ అనేది ఉంటుంది. ఆ రేంజింగ్ లో చిన్న చిన్నగా మార్చేసుకొని వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ విపిసి అనుకుందాం. మీరు ఏం చేస్తారంటే ఇది కొత్త ఫ్లిప్కార్ట్ 5 ప్రాజెక్ట్ అనుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100 డాట్ ఇక్కడ ఏదో పెట్టండి ఓకేనా, 100.10.0.016. నెక్స్ట్ క్రియేట్ విపిసి విత్ యువర్ నెట్వర్క్ రేంజ్, గో టు ద విపిసి, ఎడిట్ టిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్, క్రియేట్ సబ్నెట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఫ్లిప్కార్ట్ 5 సర్వర్ ఓకేనా, ఫ్లిప్కార్ట్ 5 సర్వర్ 1 ఓకేనా, ఫ్లిప్కార్ట్ 5 సర్వర్ 1. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో అన్నిటికీ అలా మార్చేయండి, ఫ్లిప్కార్ట్ 5 సర్వర్ 2. నెక్స్ట్ ఓకేనా, మార్చేసుకుందాం ఇలా ఫ్లిప్కార్ట్ 5. ఈ విపిసి రిలేటెడ్ టాపిక్స్ మీద రాకపోయింది అంటే నేర్చుకొని వెళ్ళి లోపల ఏం చేయమన్నారు అనుకోండి, తెలియదు అంటే తెలియదు అని చెప్పండి. ఒక రాంగ్ మిస్టేక్ కనుక చేస్తే అనుకోండి ఎంటైర్ సర్వర్స్ అన్ని డౌన్ అయిపోతాయి. ఓకేనా, రాంగ్ మిస్టేక్ చేస్తే సర్వర్స్ అన్ని డౌన్ అయిపోతాయి. సో ఈ విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఓకేనా. సో ఇక్కడ దీని రేంజింగ్ ఎంత 100 డాట్ డన్ ఓకేనా, డన్. ఇది 24. ఓకే ఓకే 1.0 1.0 2.0 మీరు చేయొచ్చు ఓకే, మీరు చేసేయచ్చు. బట్ స్టిల్ ఒక్కసారి నేను ఒక సర్వర్తో లాంచ్ చేస్తానండి, ఒక సర్వర్తో లాంచ్ చేస్తాను. 2.0 బై డిఫాల్ట్ విపిసి సబ్నెట్స్ చేసుకుంటారు. 1 విపిసి కెన్ బి అటాచ్ టు దిస్ వన్. మిగతాదంతా నార్మల్ అండి, మిగతాదంతా కూడా నార్మలే. సో ఒక విపిసి క్రియేట్ చేస్తాను చూడండి, ఫ్లిప్కార్ట్ 5 క్రియేట్ విపిసి. సో వేర్ ఇస్ అవర్ విపిసి, క్రియేట్ విపిసి. Go to create VPC. So done. ఫ్లిప్కార్ట్ 5 ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఓకే, నెక్స్ట్ ఏదైతే ఉందో ఒక విపిసి రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అంటే /16 ఏంటి, /32 ఏంటి, /24 ఏంటి, ఏం లేదు. /16 అంటే పెద్ద ఐపీస్ వస్తాయి. సో దాని నుంచి సబ్మిట్ చేసుకోవడానికి ఇదనమాట. IPv4 ఇంకా మార్కెట్లో లేదు, జస్ట్ నో IPv6 IPv4 తో వస్తుంది. డిఫాల్ట్ 10 ఇంచ్ నెట్వర్క్ ఏదైతే డిఫాల్ట్ తో పోనివ్వండి. క్లిక్ ఆన్ విపిసి క్రియేట్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏదైతే ఉందో ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అనమాట, అది ఉంటుంది కదా ఆప్షన్స్ అనేది లాంచ్ చేయండి. ఓకే ఓకే ఫ్లిప్కార్ట్ 5 ఇక్కడ ఫ్లిప్కార్ట్ 5 అండ్ గో టు యాక్షన్స్ అండ్ ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అండ్ ఇక్కడ ఎనేబుల్. స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనా. ఒక చెక్ పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. మనం ఏ యాక్టివిటీస్ చేసినా సరే ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా వెళ్ళిపోతుంది. లేదంటే చిన్న చిన్నవి మిస్ చేస్తాం, పెద్ద వాటి ద్వారా ఎక్కడ ఆగదు. పెద్ద అయితే మనం ఐడెంటిఫై చేసేయగలం, చిన్నవి మనం ఐడెంటిఫై చేయలేం. ఎక్కడ మిస్ అయిందని చెప్పుకున్న అవర్స్ వేస్ట్ అవుతుంటాయి. సో క్రియేట్ సబ్నెట్ అండ్ ఏం చేసాడు, ఫ్లిప్కార్ట్ 5 సర్వర్ 1 అట కానీ ఫ్లిప్కార్ట్ 5 విపిసి ఐడి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే, సెలెక్ట్ చేసుకోండి. ఏ రేంజ్ లో సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది ఫ్లిప్కార్ట్ 5 ఐ వాంట్ టు క్రియేట్ సబ్నెట్ నేమ్ ఓకే, సబ్నెట్ నేమ్ ఇది. అండ్ దాని ఐపీ అడ్రస్ రేంజింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఓకే డన్ ఓకేనా, డన్. అవైలబిలిటీ జోన్ IPv4 డన్ ఓకేనా. ఈ రేంజ్ ఇచ్చుకోండి, నేమ్ ఇచ్చండి సరిపోతుంది. సో డన్ ఓకేనా, సో డన్. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఈ దీనికి ఏం చేయాలి, పబ్లిక్ IPv4 అడ్రస్ అనేది డిఫాల్ట్ గా రాదు. డిఫాల్ట్ గా రావాలంటే మీరు ఎక్కడైనా ఎనేబుల్ చేసుకోవచ్చు, వేరే చోట ఎనేబుల్ చేసుకోవచ్చు. మై సజెషన్ ఇస్ టు గో విత్ దిస్ ఆప్షన్ ఓన్లీ. కానీ ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మిస్ చేసినప్పుడు అది చేయాలి తప్ప సెకండ్ స్టెప్ అనేది లాస్ట్ లో మనం యూజ్ చేసుకోవాలి. సో సబ్నెట్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే సబ్నెట్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అండ్ రౌట్ టేబుల్, అంతే అయిపోయింది టాస్క్. అండ్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళిపోతాం. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ ఫ్లిప్కార్ట్ 5 ఓకేనా, ఫ్లిప్కార్ట్ 5 IZW అని పెట్టుకోండి ఓకేనా, IZW. సో క్లిక్ ఆన్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే డన్. ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసిన తర్వాత ఓహో ఇక్కడ ఏదో మెసేజ్ చూపించింది ఏంటి, ఓకే విపిసి కాస్త
ఇంటర్నెట్ గేట్వే కాస్త ఏదైతే క్రియేట్ చేశారో అది విపిసికి అటాచ్ చేయాలి. ఇక్కడ నా పాయింట్ నాకు బాగా గుర్తుంది, నేను నేర్చుకుని కూడా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఏంటిది, ఒక ఇంటర్నెట్ గేట్వే ఒక విపిసికి మాత్రమే అటాచ్ చేయగలరు. ఎస్ కరెక్ట్. సేమ్ అయ్యే స్టెప్స్ ఫాలో అయిపోండి. Flipkart 5, I go to actions, attach to VPC, Flipkart 5 and attach internet gateway. So done. ఇది అయిపోయిన తర్వాత రౌట్ టేబుల్స్ కి వచ్చేద్దాం. కానీ రౌట్ టేబుల్స్ కి వచ్చేద్దాం. గో టు రౌట్ టేబుల్స్, route tables. Click on create route, Flipkart 5 route table. Select VPC, ఈ సర్వర్ VPC సెంటర్ రౌట్ అవ్వాలి. క్రియేట్ a route table. సర్వర్స్ క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ రౌటింగ్ రాదులేండి మీకు. ఓకేనా, బై డిఫాల్ట్ గా ఏదైతే ఉందో సబ్నెట్ రౌటింగ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్, ఈ డయాగ్రామ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఎడిట్ ఏం చేస్తుందంటే, సో ఎడిట్ add route 0.0 బై డిఫాల్ట్ గా లోకల్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంటర్నెట్ గేట్ అటాచ్ చేసాం కదా, సో అది క్రియేట్ చేయండి. ఇందాక మీ ప్రాజెక్ట్ లో అబ్జర్వ్ చేశారో లేదు అంటే, ఇందాక ఐసీ రిలేటెడ్ ఇంటర్నెట్ గేట్ ఉంది, ఇక్కడ ఎందుకు డిస్ప్లే చేయలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే దానికి అటాచ్ అయిపోయింది, అందుకని ఇక్కడ రావట్లేదు. ఓకేనా, సో క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్ ఇంకా ఏం రావు. ఓకేనా, ప్రెసెంట్ ఇంకా ఏవి రావు దీని రిలేటెడ్ సబ్నెట్ వి. మీరు లాంచ్ చేశారనుకోండి, అది క్లిక్ చేయండి. ఓకేనా, సర్వర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు క్లిక్ చేయండి, నీట్ గా సరిపోతుంది. సబ్నెట్ అసోసియేషన్స్ పెట్టాను కదా, సో ఇది క్లిక్ చేయండి. మీకు ఎన్ని అయితే లాంచ్ చేస్తున్నారో అన్ని పెట్టుకొని ఇక్కడ సేవ్ చేశారనుకోండి, సరిపోతుంది. ఇలా ఇంకా సర్వర్స్ లాంచ్ చేయడం నెక్స్ట్ పద్ధతి అనమాట. లాంచ్ చేయండి.